అందరికి శనార్థులు ఓ కొడుకులారా బిడ్డలారా అందరు మంచిగురా. ఇక వచ్చిండు అయ్యా, ఇక సాయన్న ముచ్చట్లు తెచ్చిండు, ఇక చూసుకోరి. ఇలా మంచి మంచి ముచ్చట్లు మీకోసం తెస్తా. సాయి కుమార్ పోకరిగా అయిపోయాడు. ఏంటి ఏంటి ఏంటిది మాకేంటిది అంటున్నాను. నాతో పోటీ పడ్డ వాళ్ళకు పోటాడే పడే వాళ్ళకు హౌస్ అడ్రస్ కూడా మిగలేదురా. నీకేంట్రా మిగిలేదు నా బొచ్చు. నాకు ఈ రోజు నేను తింటున్నా అంటే దానికి కారణం మిమిక్రీ. సజెషన్ వాయిస్తోనే నాకు న్యూస్ ఛానల్లో కూడా ఆఫర్ వచ్చింది. మిమిక్రీ ఆర్టిస్ట్ చాలా మంది అప్పట్లో మనకు చిన్న ఉన్నప్పుడు చాలా వరకు శివారెడ్డి గారు ఆయన చాలా మూవీస్ చేశారు. మరి మీకు ఇంత టాలెంట్ ఉండి ఇప్పుడు ఈ టెక్నాలజీ దాంట్లో మీరు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? కొత్తగా సినిమా వాళ్ళెవ్వరూ మనం తీసుకోరండి, మనం తెలిసినా తీసుకోరు. పొలిటికల్ వాళ్ళు చేసినప్పుడు ఏమన్నా ఫోర్స్ అలాంటిది మా వాయిసెస్ ఎలా ఇమిటేట్ చేస్తున్నాం అని ఏమన్నా కాల్స్ ఏమైనా వచ్చాయా? యాక్చువల్లీ నేను రేవంత్ రెడ్డి వాయిస్ చేసిన అనమాట. మన సీఎం రేవంత్ రెడ్డి గారి వాయిస్ చేస్తే నేను నీకు పైసలు ఇస్తున్నా కాబట్టి నువ్వు నేను చెప్పినట్టే వినాలి. ఒక్కటే విషయం చెప్తున్నా, ఇవాళ రాష్ట్రం దివాలా తీసింది. ఇదేం దిక్కుమాల పంచాయతీ నాకు అర్థంగా. ఐఎమ్ సారీ, ఏం మాట్లాడుతున్నాడు అండి? వస్తాడా ఆ కేసీఆర్? వస్తాడా? ఇట్లా హలో నాన్న, గాడ్ బ్లెస్ యూ. ఏటి ఎలాగున్నావు నాన్న? బాగున్నావా? పూలమ్మినా, కాలేజీలు పెట్టిన, సక్సెస్ అయినా, మల్లారెడ్డి ఫేమస్. ఏంది ఏం చేస్తాడు ఆ పప్పుగాడు? ఏం చేస్తాడు? చాలా ఇష్టమైన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది మీరే. రెబల్ స్టార్. నాకు చార్జ్ నెంబర్ చూస్తావా? ఈ సూజీ ఇంజన్ రై రై రై. నా ఇంట్లో జరిగిన విషాదం మీ ఇంట్లో జరగొద్దు. దయచేసి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. ఏంటి పెద్ద మనిషి ఇలా వచ్చినావు? రావద్దా ఏంటమ్మా? నువ్వు పిలిచినప్పుడే రావాలా? ఏమైందయ్యా ఎక్కువ మాట్లాడుతున్నావు? చెప్పాను కదా ఎందుకు వచ్చావో చెప్పిదాలేడు. ఏంట్రా ఇలా ఉండవేంట్రా సన్యాసి? యాక్చువల్లీ నిన్నొక హీరో లాగా పెట్టి ఒక మంచి సినిమా తీద్దాం అనుకుంటున్నాను. ఐస్ క్రీమ్ లాగా ఒక మంచి సినిమా తీద్దాం అనుకుంటున్నాను. ఐస్ క్రీమ్ లాగా. ఒక్కటి మాత్రం నిజం చెప్తున్నా, నువ్వు నన్ను చాలా ఫూల్ చేస్తున్నావు. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. సరే పోయేస్తా మరి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉండండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, మిమిక్రీ ఆర్టిస్ట్ సాయి కుమార్ గారు మనతోనే ఉన్నారు. అండ్ మనం ఒక్క గొంతు మాట్లాడాలంటేనే మన వాయిస్ మనకే అప్పుడప్పుడు దగ్గుడు తుమ్ముడు అవుతుంటది. కానీ ఈతను మాత్రం చాలా వాయిసెస్ కి మిమిక్రీ చేస్తుంటారు, ఇటు పొలిటికల్ లీడర్స్ కి అండ్ ఇటు మూవీ ఆర్టిస్ట్లకు కూడా. అండ్ అది ఎలా నేర్చుకోవడం జరిగింది? మూవీ ఆర్టిస్ట్ అంటే మూవీ ఆర్టిస్ట్లకే కాకుండా పొలిటికల్ వాళ్ళు చేయాలంటే కొంచెం గట్స్ ఉండాలండోయ్ కదా. అది ఏంటిది మిమిక్రీ నేర్చుకోవాలంటే ఏ ప్రయోగాలు చేస్తున్నాడు? అండ్ వాళ్ళు ఏదో డిఫరెంట్ గా వాటర్ తాగుతారట, టీ తాగుతారట, ఏదో సంథింగ్ నాకైతే తెలియదు. ఇప్పుడు మన సాయి కుమార్ గారు రీసెంట్లీ కొత్త ఛానల్ కూడా పెట్టడం జరిగింది. ఆ ఛానల్ విశేషాలు ఏంటిది, న్యూ ఛానల్ గురించి, ఆయన తన మిమిక్రీ ఆర్టిస్ట్ గా ఎలా మారాడో తన మాటలు అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే. నమస్తే పప్పు గారు, హౌ ఆర్ యు? ఎలా ఉన్నారు? సూపర్ ఫైన్. ఈ గొంతు మీద ఏమైనా ఎవరిదైనా మిమిక్రీ? నాదే బ్రో. అట్లా చెప్పాలి, ఎందుకంటే మీరు ఎన్నో వీడియోస్ లో ఎన్నెన్నో వాయిసెస్ ఇస్తున్నారు మీరు, అందుకోసం అని. అండ్ సాయి కుమార్ గారు మిమిక్రీ ఆర్టిస్ట్ అంటే గొంతు చేంజ్ చేస్తుంటారా ఏమన్నా? ఎవరిదైనా వేరే గొంతు తీసుకొని మళ్ళీ తర్వాత చేస్తారు? ఏం లేదు బ్రో, కాకపోతే ఏంటంటే ప్రాక్టీస్ అంతే. మనం ఒక గట్టిగా ఇప్పుడు కొంతమంది వాయిసెస్ ఏంటి ఇప్పుడు వింటే వాళ్ళది అమ్మ పట్టుకోవచ్చు, అది క్యాచీ అంటే ఇట్లా పట్టుకోవచ్చు అని ఉంటుంది కదా. సో అట్లా చేస్తే అయిపోతుంది. ప్రాక్టీసే మీరు కూడా చేయొచ్చు, మిమిక్రీ ఎవరైనా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే మనకు అయిపోతుంది. ఏదో ఒకసారి నాకు నేర్పియాలి ఏదైనా వాయిస్. సరే నేర్పిస్తా. యాక్చువల్లీ నేను ఫస్ట్ నేర్చుకున్న వాయిస్ షేర్ చేసిండే. ఒక్కసారి ఇట్లా అనండి మీరు. ఏంటి ఏంటి
అట్లా అచ్చా. చేసుకుంటా మనం ప్రాక్టీస్ చేస్తుంటే అంతే వచ్చేస్తుంది. ఎందుకు ఆయన చాలా మంది ఉన్నారు అప్పట్లో, సిబిఎన్ గారిది కానివ్వండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి, ఇవి చాలా మంది కామన్ గా చేసేవాళ్ళు. మన స్కూళ్ళలో కూడా చదివేటప్పుడు ఎవరిదని మిమిక్రీ అనగానే సిబిఎన్ గారిది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది కామన్ వాయిస్ చాలా మందికి వచ్చు. అలాంటి మీరు ఇతని షిండే గారిది ఎందుకు తీసుకున్నారు, శివాజీ షిండే గారిది? అంటే పప్పు గారు యాక్చువల్లీ నేను 4th స్టాండర్డ్ అనుకుంటా, 4th to 5th స్టాండర్డ్ అప్పుడు. దాని తర్వాత అప్పుడు బాలకృష్ణ వాయిస్ చేసేవాడిని. మామూలుగా టీవీ చూసుకుంటా అప్పుడు సినిమా థియేటర్స్కి వెళ్తే విజేంద్ర ప్రసాద్ సినిమా వచ్చింది సంథింగ్. అయిపోయిన తర్వాత అది అక్కడ వచ్చి బాలకృష్ణ వాయిస్ అంటే ఓకే అని ఎంకరేజ్ చేయడం, స్కూల్స్ మా ఫ్రెండ్స్ అరే బాగా చేస్తున్నావురా, సూపర్ రా, నువ్వు చెయ్యి అంటే. దాని తర్వాత యాక్చువల్లీ 6th క్లాస్ అనుకుంటా, 6th or 7th స్టాండర్డ్ నేను. అప్పుడు పోకిరి సినిమా వచ్చింది. దాని తర్వాత షయాజీ షిండే నేను వాయిస్ నేర్చుకుంది పోకిరి చూసి ఆయన వాయిస్ నేర్చుకున్నా. దాని తప్ప నాకు ఆయన వాయిసే ఎందుకు వచ్చింది అంటే నేను చెప్పలేను. ఎందుకంటే పోకిరి కొన్ని చాలా సార్లు చూసాను నేను. సినిమా కూడా ఇండస్ట్రీ రికార్డ్ కదా. సో అతను ఏందో మరి రికగ్నైజ్ అయిపోయింది, వాయిస్ చేయాలి డిఫరెంట్ ఉంటుంది కదా అతని వాయిస్. సో అట్లా పట్టేయచ్చు అనమాట. కానీ బాలకృష్ణ గారు అనగానే గుర్తు, మీ దాంట్లో కొంచెం బాలకృష్ణ గారి ఫ్లేవర్ ఉంటుంది. ఒకసారి చెప్పండి ఏదంటే డైలాగ్ బాలకృష్ణ గారి. మామూలుగా బాలకృష్ణ గారు సినిమాలో మాట్లాడితే ఒకలా మాట్లాడతారు, బయట మాట్లాడితే ఒకరు మాట్లాడతారు. ఇప్పుడు సినిమాలో మాట్లాడితే రౌడీజమా, ఏ రేంజ్ రౌడీజం అనేది, స్టేట్ రౌడీవా, పేట రౌడీవా, నాతో పోటీ పడే వాళ్ళకు, పోట్లాడే పడే వాళ్ళకు ప్రొఫెషనల్ అడ్రస్ కూడా మిగిలేదురా, నీకేంట్రా మిగిలేదు నా బొచ్చు అంటే మామూలుగా ఇలా మాట్లాడు. అదే మళ్ళీ ఇక్కడ మాట్లాడితే ఏదన్నా ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కానీ లేదంటే బయట చాలా చూస్తుంటాం, అవునా కాదా, చెప్పవే గాడిదా, అవునా కాదా, అది ఉండాలి పక్క, అది లేకపోతే మనం బతకలేం. అర్థమైందా? అర్థం కావాలి. మామూలుగా ఇట్లా ఉంటుంది అనమాట. జై బాలయ్య అనలేదు. వెరీ గుడ్. కానీ ఇది ఈజీ కదా మీకు? ఇది ఈజీ వచ్చేస్తుంది, కొంచెం ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం కొన్ని అంటే ప్రాక్టీస్ అండి, కొన్ని ప్రాక్టీస్ కాకుండా వెంటనే ఆహా ఈ వాయిస్ మనం పట్టేయచ్చు అని వచ్చేస్తుంది అనమాట. కొన్నిటికి మాత్రం 100% ప్రాక్టీస్ చేయాలి. అంటే మనం కూడా మిమిక్రీ చేయొచ్చు, అంటే మనకు కూడా అన్ని లాంగ్వేజ్ అంటే అందరి టోన్స్ మనం మిమిక్రీ చేసి మెప్పియొచ్చు అన్నది ఎట్లా తెలుస్తుంది అండి? మనం అంటే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ చాలా తక్కువ మంది, అందరికి ఉండదు. మేము కూడా కొన్ని ట్రై చేసినా కూడా నాకు కూడా రాలే. గతంలో మనం ఒక కామెడీ లోకేష్ గారి వాయిస్ ఎంతో ట్రై చేసారు. ఎందుకు మీరు లోకేష్ గారి వాయిస్ చేసారు కదా? చేసారు కానీ అది అంత సింక్ కాలేదు. ఒకసారి మీరు అనండి, ఇప్పుడు నేను మీకు వచ్చేస్తా లోకేష్ గారి వాయిస్. అదే మాట్లాడుతున్నా నా అన్నారు, గాలితో నాన్నారు ఆ రోజు చెప్పారు, ఎవరైనా విన్నారా? అస్సలు వినలేదు. ఇప్పుడు అధికారంలోకి ఎవరు వచ్చారండి? మా టీడీపీ ప్రభుత్వం వచ్చింది. అద్దె నాన్నారంటే అది మా మామగారు అంటే జై జన్మభూమి, జై జన్మభూమి. గాలితో మాట్లాడితే లోకేష్ గారు కొంచెం బేస్ పెంచి అదే చెప్తున్నా. కానీ ఎంతైనా మిమిక్రీ ఆర్టిస్ట్లకు దేవుడిచ్చిన అది నిజంగా అండి, అది వరమే. కాకపోతే ఏంటంటే ఎవరైనా చేయగలరు, కొంచెం ప్రాక్టీస్ చేసి గట్టిగా అనుకుంటే 100% చేయగలుగుతారండి. అదే బ్రహ్మ విద్య కాదు కదా, నేర్చుకోవచ్చు. సాయి కుమార్ పోకిరిగా అయిపోయాడు అంతే అనుకోండి. అంతే కదా, ఎందుకంటే అందరి టోన్స్ కాపీ కొట్టడం కూడా అది పోకిరి తత్వమే కదా, వీళ్ళదని. అవును, ఇంకొకటి మీరు అబ్బాయిలది చేయడం అంటే ఒక అంటే మేల్ వాయిసెస్ అంటే ఈజీ అండి. కానీ మీరు ఫీమేల్ వాయిస్ లో షర్మిల గారి వాయిస్ కూడా చేస్తారు. షర్మిల వాయిస్ కూడా అండి అంతే. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే షర్మిల వాయిస్, నేను మా జగనన్న ఏం చేసినా ఈ ప్రభుత్వం గురించే చేస్తాము, దీని గురించే చేస్తాము, ఇట్లా ఉంటుందండి. రాగాలు తీసి నేను ఒకటే చెప్తున్నాను, ఈ రోజు ఆయన ఏం చేశారండి, ఆ పెద్ద మనిషి ఏం చేశారండి, ఏం చేయలేదు కదా, ఇట్లా ఉంటుంది అనమాట. కానీ ఫీమేల్ వాయిస్ రావాలంటే కొంచెం మళ్ళీ సన్నగా కొంచెం మళ్ళీ గోబే మొత్తం సన్నగా కావాలి. ఇక్కడికి వెళ్ళాలి, ఆ దగ్గర నుంచి అక్కడికి వెళ్ళాలి. గొంతుకు చెక్తారా?
చెక్కడం అంటే ఏముందండి ఇక ఆ, కథ అప్పటికప్పుడే ఇక మౌల్డ్ చేయాలి కథ అయిపోవాలి. స్కూల్లో ఏమన్నా మిమిక్రీ అట్లా చేసేదా మిస్? స్కూల్లో చేసేదండి. స్కూల్ నాకు బాగా పేరు తెచ్చిందంటే షాయి చేసిండే వాయిస్. అయిపోయిన తర్వాత ఎక్కడ చేసినా కానీ దాని తర్వాత షాయి చేసిండే వాయిస్తోనే నాకు న్యూస్ ఛానల్లో కూడా ఆఫర్ వచ్చింది. ఏ ఛానల్? ఫస్ట్ స్నేహ టీవీ. స్నేహ టీవీ. స్నేహ టీవీ దాని తర్వాత ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ చేశాను. అందులో ఒక 5 years చేశాను ప్రైమ్ 9. సూపర్. దాని తర్వాత బిగ్ టీవీ. బిగ్ టీవీలో కూడా చేశానండి. బిగ్ టీవీలో 2 years చేశాను. దాని తర్వాత బీఆర్కే. అట్ లాస్ట్ నేనే ఒక ఛానల్ పెట్టుకున్నా, ఎస్ఆర్ఎస్ మీడియా అని. ఇంకా దాని గురించే మొత్తం అందులోనే పనిచేస్తుంది. ఓకే, ఫస్ట్ స్నేహ టీవీ నుంచి వద్దాము. యా, ఫస్ట్ అక్కడ శివాజీ షిండే వాయిస్ తోని మీకు అక్కడ రావడం అవును, జరిగింది. ఆఫర్ వచ్చింది. అంటే మనము స్కూల్ లైఫ్ లో గానీ కాలేజ్ లైఫ్ లో చేసిన మిమిక్రీస్ వేరు ఉంటాయి. అప్ టు కమ్ టు మనం ఒకసారి ఛానల్ లో పడ్డామంటే ఒక్క వాయిస్ తోనే వదలదు. పోదు పోదు ఇది అస్సలు. ప్రాక్టీస్ చేయండి, ఇది చెప్పండి అని ఉంటది. ఫోర్స్ ఉంటది, మనం నేర్చుకోవాలంత ఉంటది. అవును. అది ఎలా మీరు దాన్ని? అయితే ఫస్ట్ స్నేహ టీవీకి వెళ్ళినప్పుడు ఆ సీఓ పిలిచి మీరు ఏం చేస్తారు అది ఇది అని అడిగానండి. దాని తర్వాత నేను ఏం చెప్పానంటే, సరే ఐ కెన్ డూ మిమిక్రీ ఆర్టిస్ట్ అని. నేను ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ ఇంతకుముందు నేను ఎక్కడ చేయలేదు, నేను ఒక మిమిక్రీ, నాకు ఇది వచ్చు అని చెప్పాను. దాని తర్వాత మాకు ఒక ప్రోగ్రామ్ ఇచ్చారండి, ఏకదమ్ వార్తలు అని చెప్పి 8:30 to 9 ఒక ½ hour స్లాట్ ఇచ్చారు. దాని తర్వాత తెలంగాణ యాసలో మీరు మాట్లాడండి అని చెప్తే తుపాకి రాముడు అని అప్పుడు గెటప్ వేసుకున్నా. అందులో వేసి తుపాకి రాముడు ఒక బావ బొమ్మరుల ముచ్చట్లని అందులో క్రియేట్ చేసినాం అనమాట. బావ లోపల ఉంటాడు, నేను బయటికి వెళ్ళి నేను న్యూస్ చేస్తాను, కవర్ చేస్తా. సో అట్లా చేసిన. దాని తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ప్రైమ్ 9 డైరెక్ట్ ప్రైమ్ 9కి ఇదే. ఇంకా అయిపోయిన తర్వాత ఆ సీఓ పిలిచాడు, మీరేం చేస్తారంటే మిమిక్రీ. నాకు ఈ రోజు నేను తింటున్నా అంటే దానికి కారణం మిమిక్రీ. అది 100% ట్రూ. నా 4 చేతులతో తింటున్నా అంటే 4 ఏళ్ళతో తింటున్నా అంటే 100% ట్రూ. నేను ఆ మిమిక్రీ ఆర్టిస్ట్ వల్లనే. సూపర్ గా. కొంతమంది 2-3 వాయిసెస్ కానీ మీరు దాదాపు చాలా వాయిసెస్, చాలా మేము స్కిట్ లో కూడా దాదాపు మీ వాయిస్ లో 50 to 60 వాయిసెస్ చేస్తాను. సూపర్. అది చూద్దాం మన ఇంటర్వ్యూ ఇంకా బయటకి తీస్తుంటాను. తీయండి, మీరు లాగే కొద్ది వస్తూనే ఉంటాయి. కానీ సేమ్ సితారే షోలో కూడా మీరే చాలా గెటప్స్ చేసేవారు. రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, విజయసాయి రెడ్డి గారిది, రఘునందన్ రావు, కేపాల్, విజయసాయి రెడ్డి, రఘునందన్ రావు, మల్లారెడ్డి, చాలా గెటప్స్. కామన్ మ్యాన్స్, రైతు గెటప్. నాకు మాత్రం మీరు ఆ సీన్ సితారేలో మీ మనసులో ఉన్నాయి కూడా కేపాల్ గారి వేషంలో మొత్తం తిట్టేశారు. అది స్క్రిప్ట్ కదా, మనం ఏం చేయలేము. నిజంగా కూడా తిడతాడు అనుకోండి. కానీ బాగుండే 200 episodes విజయవంతంగా సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. మీకు తెలుసు కదా, మీరున్నప్పుడే 100 episodes, 100 to 120 వరకు ఉన్నారు మీరు. ఇక 200 అయిపోయింది, వాళ్ళు కథ బాగా అయింది అది కూడా. ఓకే. అండ్ తర్వాత బీఆర్కే లో కూడా మీరు కొన్ని ఊర్లాగా అంటే విలేజ్ టైప్ లాంగ్వేజ్ చేశాను. తాత క్యారెక్టర్ చేసిన. మళ్ళీ బీఆర్కే పాడ్కాస్ట్ ఇవి కూడా చేశాను. అక్కడ కూడా మంచి పేరు వచ్చింది, బీఆర్కేలో బాగానే వచ్చింది. బిగ్ టీవీలో ఖతర్నాక్ వార్తలు బిగ్ టీవీలో తాత గెటప్ వేసుకొని ఒకసారి వాయిస్ బయటికి మీరే అని అందరికి తెలియదు కదా. ఇంకా వాయిస్ తో ఏంటంటే, అందరికి శనార్థులు, ఓ కొడుకులారా, బిడ్డలారా, అందరు మంచిగురా. ఇక వచ్చిండు అయ్యా, ఇక సాయన్న ముచ్చట్లు తెచ్చిండు, ఇక చూసుకోరి, ఇలా మంచి మంచి ముచ్చట్లు మీకోసం తెస్తా. అయ్యా పోదామా, ఆ ముందుగా తలరాతలు, ఆ తలకాయ వార్తలు ఎందుకు చూద్దాం పారి. కంటెంట్ మీరే రాసుకుంటారు? మనమే కదండి ఇక రాసుకునేది మనమే కాబట్టి ఓకే. కంటెంట్ రాయడం వస్తే ఒక స్క్రిప్ట్ రైటర్ అంటే, స్క్రిప్ట్ రైటర్ మనమే, డైలాగ్ దాని తర్వాత మనదే వాయిస్, దాని మనదే యాక్టింగ్ అయితే ఇంకా ఈజీగా అయిపోద్ది కదా. ఒక ఎడిటింగ్ తప్ప అని నేర్చుకున్నా. అమ్మో, అది మనకు రాదండి, చాలా కష్టం. అది చాలా కష్టం ఆర్టిస్ట్ లకు ఎడిటింగ్ అంటే. ఓకే. అండ్ టీవీ ఛానల్స్ చేస్తున్నారు. మిమిక్రీ ఆర్టిస్ట్ చాలా మంది అప్పట్లో మనకు చిన్న ఉన్నప్పుడు చాలా వరకు శివారెడ్డి గారు ఆయన చాలా మూవీస్ చేశారు. మరి మీకు ఇంత టాలెంట్ ఉండి ఇప్పుడు ఈ టెక్నాలజీ దాంట్లో మీరు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? యాక్చువల్లీ ఆ టైంకి సర్టెన్ ఆ పీరియడ్కి మిమిక్రీ ఆర్టిస్ట్ చాలా తక్కువ మంది. ఒకవేళ ఎక్కువ మంది ఉన్నా కానీ బైవిరి గారు, దాని తర్వాత శివారెడ్డి గారు, తక్కువ మంది ఉన్నారు. అయిపోతుంది ఆయన ప్లస్ యాక్టింగ్తోనే. శివారెడ్డి గారు అంటే నాట్ ఏ మిమిక్రీ, ఒక ఇమిటేషన్ తోని చేస్తాడు కాబట్టి అతనికి ఆఫర్స్ రావడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, ఇక అతను కూడా కొంచెం అక్కడ దగ్గరలోనే మూవీస్ కి వాళ్ళ దగ్గరనే ఉండరన్నమాట. సో అక్కడ అతన్ని పిలపడం చేయడం జరిగింది. ఇప్పుడు మనకు ఈ కాలం చూస్తున్నారు కదా మీరు, అసలు ఎట్లుంది ఈ జమానా, అమ్మో ఘోరం, అసలు మామూలుది కాదు. మనం ఎంత ట్రై చేసినా కానీ ఏమోరా వాడు సరిగ్గా చేయట్లేదు అనిపిస్తుంది అని అంటారు తప్ప ఎంకరేజ్ చేసేవాళ్ళు చాలా అరుదు ఈ టైంలో. ఇప్పుడు పప్పు గారికి నేను ఎంకరేజ్ చేస్తా, నాకు పప్పు గారు ఎంకరేజ్ చేస్తారు, ఇది ఓకే.
బట్ అయిపోయిన తర్వాత బయట ఇట్లా లేదు. మనకులాగా ఉంటే ఇప్పుడు మనమే సినిమాలు తీసుకోవాలి, మనమే మన క్యారెక్టర్ ఏదో ఉందా అంటే మన సినిమాల క్యారెక్టర్ మనమే ఇచ్చుకోవాలి. ఒకవేళ మీరు సినిమా చూస్తే సాయి గుర్తొస్తాడు మీకు, లేకపోతే నేను ఒకవేళ సినిమా తీస్తే పప్పు గుర్తు రావాలి తప్ప కొత్తగా సినిమా వాళ్ళు ఎవ్వరు మనం తీసుకోరండి. మనం తెలిసినా తీసుకోరు. ఇది 100% ట్రూ. ఇదే జరుగుతుంది మూవీస్లో జరిగేది ఇదే. నిజమే, అది వాస్తవం. శివారెడ్డి గారు ఇటు మిమిక్రీతోని అండ్ ఆర్టిస్ట్ గా మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. కానీ తర్వాత ఎవరు కనిపించాలి మిమిక్రీ అస్సలు ఇంకా ఎవరు లేరు. నాకు తెలిసి మంచి మిమిక్రీ చేస్తారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నీలకంఠ అన్న కానీ, దాని తర్వాత చాలా ఇప్పుడు ఆర్జే సూర్య కానీ వీళ్ళు ఉన్నారు కదండి. దాని తర్వాత ఆయన ఎవరు ఇంకొక ఆయన ఉన్నారు, ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు, ఇమిటేషన్ రాజు ఉన్నారు. కానీ వాళ్ళకు సినిమా ఆఫర్స్ రావు అసలు. ఎంతసేపు మిమిక్రీ 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 అంతే. ఇదే నమ్ముకొని ఉన్నాం కాబట్టే ఇక్కడ ఉన్నాం మేము, మిమిక్రీ నమ్ముకొని. మిమిక్రీ ఆర్టిస్టులకు అంటే ఇప్పుడు కొన్ని ఇట్లా ఛానల్స్ లోనే చూస్తుంటాం మనం. కానీ అసలు ఏంటిది, ఎలా ఉంటుంది లైఫ్? ఐ మీన్ రెమ్యునేషన్స్ కానివ్వండి, అవి ఎలా ఉంటాయి మిమిక్రీ ఆర్టిస్టులకు? రెమ్యూనరేషన్ అంటే తక్కువే అండి. మామూలుగా ఈవెంట్స్ ఇప్పుడు ఏదో మన బర్త్డే ఫంక్షన్స్ కానీ, రిసెప్షన్ కానీ, పెళ్ళి కానీ, సో వీళ్ళు పిలుస్తారు కదా, అక్కడనే మనకు వచ్చేవి తప్ప ఇంట్లో లక్షలు వెనకేసుకోవడాలు అసలు ఏముండవు. అప్పటి వరకు ఆ డబ్బులు అప్పటి వరకు వచ్చినాయా, తిన్నామా, సరే ఉంటున్నాం, బతుకుతున్నాం చాలు. బతకడానికే తప్ప వెనకేసుకొని కార్లు షికార్లు ఇవన్నీ చేయడానికి అస్సలు కాదు. అంతే. ఏది మళ్ళీ ఏమంటే న్యూస్ ఛానల్స్ ఈవెంట్స్ అంతే తప్ప మిగతా ఎక్కడ వీళ్ళు లేరు ఇప్పుడు. ఓకే, అంటే మూవీ ఆర్టిస్ట్ మిమిక్రీ అంటే ఓకే చేస్తున్నారు కదా అని. తర్వాత పొలిటికల్ వాళ్ళు చేసినప్పుడు ఏమన్నా ఫోర్స్ అలాంటిది, మా వాయిసెస్ ఎలా ఇమిటేట్ చేస్తున్నాం అని ఏమన్నా కాల్స్ ఏమైనా వచ్చాయా? కాల్స్ ఇప్పుడు అది అన్ని కామన్ అండి. అవి పట్టించుకుంటే మనం చేయలేము, ముందుకు పోలేము. దాని తర్వాత ఇక వీడియో కంటారా, కింద కమెంట్స్ పెడతారా, ఓకే పెట్టుకోండి. దాని తర్వాత పెట్టుకుంటే ఏముంది మీ తిట్లే మనకు బా సూపర్, మీరెంత తిట్టుకుంటే మనం అంత పైకి ఎదుగుదాం అనుకోవాలి అంతే. అంతే తప్ప ఇక వాళ్ళు తిట్టిర్రు వాళ్ళు చేసిర్రు అని అంటే అట్లా. నేను ఒక ఈవెంట్ చేశాను. ఈవెంట్లో యాక్చువల్లీ నేను రేవంత్ రెడ్డి వాయిస్ చేసిన అనమాట. మన సీఎం రేవంత్ రెడ్డి గారి వాయిస్ చేస్తే ఏ వద్దు చేయకు అసలు చేయొద్దు కూర్చో బెరిజ్జి ఆయన తప్ప అంటారు. అయ్యా అమ్మ చిన్న వాయిస్లో ఎందుకు చేయొద్దు అంటారు. అట్లా కొంతమంది ఉంటారు. వద్దు నువ్వు చేయొద్దు, ఆ వాయిస్ ఎందుకు చేస్తున్నావు, ఈ వాయిస్ చేయాలి, నేను నీకు పైసలు ఇస్తున్నా కాబట్టి నువ్వు నేను చెప్పినట్టే వినాలి అని కొన్ని వస్తుంటాయండి. అదేముంది ఇక సర్లే లైట్. ఆ ఈవెంట్లో అయితే చేయలేదు కదా, మా దాంట్లో చేయండి. రేవంత్ రెడ్డి గారి సీఎం రేవంత్ రెడ్డి గారి వాయిస్ చేసండి. యాక్చువల్లీ ఇప్పటివరకు నాకు తెలిసి ఎవరు చేయలేదు అనుకుంటారు రేవంత్ రెడ్డి గారి వాయిస్. చూడయ్యా అహ్మద్, ఒక్కటే విషయం చెప్తున్నా, ఇవాళ రాష్ట్రం దివాలా తీసింది. నిజమా కదా చెప్పు. నన్ను నిలువునా ఘోషణ నాకు రూపాయి వస్తలేదా? నన్ను ఏం చేయమంటారు? అప్పు తీసుకుందామంటే బ్యాంకులో నాకు లోన్ కూడా ఇస్తలేదు. నేను ఏం చేయాలి? రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసిండు ఆ పొంకరాల పోషెత్తి. ఇప్పుడు నన్ను చేయమంటే నేను ఏడికెళ్ళి తేవాలా? నేను ఎంత కష్టపడను? నేను మీకోసం అన్ని చేస్తున్నా లేదా మిత్రులారా? చెప్పుర్రి, నేను మీకోసం చేస్తున్నానా లేదా? అహ్మద్ చెప్పు. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం నేను చేస్తున్నానా లేదా? రాత్రి బౌలు కష్టపడుతున్నానా లేదా? మరి నన్ను అర్థం చేసుకోవాలా కదా? ఎందుకు అర్థం చేసుకోరు? మహిళలకు ఉచిత బస్సు ఇచ్చిందా లేదా? చెప్పాయా? అట్లా కామ్గా కూర్చుంటే ఎట్లా అని అడుగుతున్నా నేను. ఇవాళ ఏం చెప్పాలని అర్థమైతే లేదు. లీనం అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు వచ్చి కూర్చున్నట్టే అనిపించింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. చాలా తక్కువ వాయిస్ అది రేవంత్ రెడ్డి గారి వాయిస్ మాట్లాడారు. నాకు తెలిసి ఇప్పటివరకు ఎవరు చేయలేదు బ్రో. చేస్తే నాకు తెలీదు, ఇప్పటివరకు అయితే ఎవరు చేయలేదు. అట్లా కొన్ని రేర్ వాయిసెస్ పట్టుకున్నాను అనమాట నేను. మిగతాది రేవంత్ రెడ్డి గారిది కానీ, దాని తర్వాత రఘునందన్ రావు గారిది, మల్లారెడ్డి గారి, ఈ ఎవరు మనం వేరే వాళ్ళు చేసినవి చేస్తే ఏముంది సరే ఆటోమేటిక్గా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం చేసినాం. కానీ ఎవరు చేయంది చేస్తే బాగుంటది కదా అని ఈ పొలిటీషియన్స్ పట్టుకున్నాను అనమాట. ఇది మాకు మల్లారెడ్డి గారి వాయిస్ చెప్పరా, చాలా బాగుంటది. మల్లారెడ్డి గారి వాయిస్ అంటే మొత్తం చేంజ్ అయిపోతుంది, మన ఎక్స్ప్రెషన్స్ కూడా మొత్తం చేంజ్ అయిపోతాయి. పూలమ్మినా, కాలేజీలు పెట్టినా, సక్సెస్ అయినా మల్లారెడ్డి ఫేమస్ ఉన్నదా? నీకున్నదా అంత టాలెంట్? ఉండాలి, సక్సెస్ కావాలి. ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి. ఎంతమంది డాక్టర్లను నేను చేస్తున్నా, ఎంతమంది ఇంజనీర్లను నేను తయారు చేస్తున్నా. మల్లారెడ్డి ఫేమస్.
ఇట్లుంటుందండి. చాలా అసలు మైక్ పట్టుకున్నట్టే నవ్వు వచ్చేస్తుంది. చాలా బాగా మాట్లాడతారు. మధ్యలో ట్రెండ్ అయిపోయింది అది. అవునవును. పూలమ్మినా, పాలమ్మిన కాలేజీలు పెట్టిన కాలేజీ అది. పెట్టిన చాలా ఫేమస్ అని నిజంగా. ఎప్పుడైనా వీళ్ళని కలవడం జరిగిందంటే మిమిక్రీ చేయడం ఒక ఎత్తు అయితే వాళ్ళని ఒక్కసారి మనం కలిస్తే చాలా ఆ అనుభూతి ఆనందం వేరుంటది, ఉంటుంది. ఆనందం వేరుంటుంది. ఎప్పుడైనా కలవడం జరిగింది? అయితే నేను ఇతన్ని కలవలేదండి, నాగినేడు గారిని కలిసా ఫిలిం ఛాంబర్ లో. అచ్చా. నాగినేడు గారు ఐడియా ఉంది కదా మీకు. అయితే అయిపోయిన తర్వాత నేను కలిసా, సార్ నేను మీలాగా చేస్తాను సార్ అని చెప్పిన. దగ్గరికి వెళ్ళి, ఏంటి నాలా చేస్తావా నువ్వు? అవును సార్ ఒక్కసారి నేను చేస్తాను. సరే సరే చెయ్యి అయితే అన్నాడు. అయితే అయిపోయిన తర్వాత మిర్చి సినిమాలో డైలాగ్ చెప్పాను అనమాట. మా ఊరు పాలేరు బిడ్డ, రేపటి నుంచి ఇది బడికి వస్తుంది. దీన్ని చూసి మా ఊర్లో చాలా మంది చదువుకోవాలనుకుంటారు. వాళ్ళ కోసం నేను మళ్ళీ గడుపు ఒక్కకూడదు, అర్థమైందా అని చేసిన. రే సూపర్ చేసినావు కదరా. కానీ ఆయన వైపు కూడా చాలా యూనిక్ గా ఉంటుంది. మన మర్యాద రామన్న నుంచి చాలా పరిచయం అయిపోయింది. ఇతన్ని కూడా నేను ఇందాక చెప్పిన కదండి, గాలి అంటారు కదా. అవునవును. డబ్బా నేను కట్ట కాదు, కడితే నేను ఒక్కనే మంచోడిని అవుతా, నువ్వు మంచోడు అవ్వాలిగా, సీట్ ఇచ్చేయి, ఇట్లుంటది అన్నమాట. కానీ గ్రేట్ ఏంటంటే మనం వాళ్ళు లేనప్పుడు చేసినది ఒకటి ఒకటి ఉంటుంది, వాళ్ళ ఉంటుంది. ముందు ముందు చేసింది ఇంకోటి ఒకటి ఉంటుంది. ఎలా ఫీల్ అయ్యారు ఆయన ముందు ఆయన సూపర్. వాయిస్ చేయడం? అది సూపర్ అండి అసలు. అబ్బా వచ్చిన తర్వాత ఏ బాగా చేసావురా అంటే, చూడండి సార్ మాకు కూడా ఏమైనా అవకాశం ఉంటాయి అంటే, నేను డైరెక్టర్ని కాదు కదా రా అన్నాడు అంతే. ప్రతి ఒక్కరు ఇదే అదే అంటారు. అంటే ఎవరిని ఏం అనలేము, మనం అనలేం కదా. ఎవరైనా డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ చాయిస్ ఉంటది. ఆర్టిస్టులు కూడా వాళ్ళ మనం ఏం అవకాశం చేస్తాం? ఇస్తూనే వెళ్తుంటారు. ఓకే, ఈ మధ్య కాలం బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నా. ఓకే. అయ్యో ఏంది అంత మాట అన్నారు ఒకటి? ఓకే అని మరి ఎందుకండి, చూసి కూడా వేస్ట్, టైం ఆఫ్ వేస్ట్ అని అనుకుంటున్నాను నేనైతే. ఎందుకు అన్ని ఇప్పుడు బిగ్ బాస్ అంటే ఏంది, ఒక కొత్త మన ఒక మంచి వాళ్ళని తీసుకొచ్చి చేస్తే బాగుంటుంది. ఎవరు కనీసం ఒక సెల్ఫీ కూడా దిగిన వాళ్ళ దగ్గర తీసుకొచ్చి బిగ్ బాస్ అంటే ఏముంటుంది. యాక్చువల్లీ తనూజ రైట్, ఇంకా సుమన్ శెట్టి కొందరు ఉన్నారు, కానీ ఏముందండి అందులో. అంత మాట అన్నారు ఏంది? ఇప్పుడు ఉన్న వాళ్ళకి పోయి సెల్ఫీ కూడా దిగే అంత రేంజ్ కి వెళ్ళలేదా వాళ్ళు? నాకు తెలిసి లేదండి, మీరే చెప్పండి అహ్మద్ గారు, నిజం చెప్పండి, అసలు ఎవరున్నారు సెల్ఫీ దిగేంత? మనం ఇది వరకు బిగ్ బాస్, సరే ఓకే బిగ్ బాస్ తర్వాత ఇప్పుడు వాళ్ళ రేంజ్ పెరిగిందేమో ఏదో, కానీ బిగ్ బాస్ కి ముందు ఆ హౌస్ మేట్స్ ఇప్పుడు 14 మెంబర్స్ 12 మెంబర్స్ ఉన్నారు కదా, వాళ్ళతో ఎప్పుడైనా మీరు సెల్ఫీ దిగారా చెప్పండి? అంతే కదా. మరి ఇంకా ఫస్ట్ సెకండ్ సీజన్స్, థర్డ్ సీజన్స్ మంచిగా అనిపించింది. ఇప్పుడు మీరు చూస్తుండండి అసలు ఏందో ఆ టాస్క్లు ఏందో, వాళ్ళు ఏందో, వాళ్ళ ఆటలు ఏందో, వాళ్ళ లవ్ ఏందో, ఆ రిలేషన్స్ ఏందో. ఎందుకంటే అది చిన్నపిల్లలు చూసి మంచి జరగాలని చూసుకుంటారు, కానీ ఇట్లా అయిపోతే పాడైపోతుంది కదా. ఇప్పుడు అందరం చూస్తాం ఇలా లవ్ ట్రాక్, అది సినిమానా? బిగ్ బాస్ కదా, రోజు వస్తుంది కదా. ఈ లవ్ ట్రాక్లు ఏందో ఇవేందో అనిపించింది జెన్యున్గా. అంటే సుమన్ శెట్టి గారు పెద్దోళ్ళు కాబట్టి ఆయన ఆడుతున్నాడు. కాకపోతే ఏంటంటే ఈ బిగ్ బాస్ పోవడం వల్ల పెద్దోళ్ళ రెస్పెక్ట్ కూడా పోతుంది అనమాట. ఆయనకి ఎంత మంచి రెస్పెక్ట్ ఇస్తాం మనం బయట కూడా. ఇప్పుడు ఏమంటారు చిన్నగా, మీరు దగ్గర నుంచి నువ్వు కూడా అంటారు. ఇప్పుడు నువ్వేం చేసినావు అంటారు. పోయినట్టే కదండి, రెస్పెక్ట్ పోయినట్టే, ఇంకెందుకు అని నాకు అనిపించింది. ఫర్ మై ఎక్స్పెక్ట్ అంతే. సాటిస్ఫై కాలే ఈ సీజన్ అస్సలు. లేదు ఎందుకు, ఎక్కడ మైనస్ అయింది అనుకుంటా? కామనర్స్ ఎంటర్ చేయడమే వేస్ట్ అండి అసలు. అందరు కామనర్స్ కి చాయిస్ ఇవ్వాలని అసలు వేస్ట్. ఎందుకు కామనర్స్? బిగ్ బాస్ అంటే ఏంది, ఒక కష్టపడి నువ్వు పైకి వచ్చి నువ్వు సెలెక్ట్ అయితే అప్పుడు గొప్ప. నువ్వేం చేయకుండా ఉట్టినే వచ్చి నువ్వు బిగ్ బాస్ లో కూర్చుంటా అందరితో చూడాలంటే ఎట్లా? తప్పు కదండి. అదే ఆ కామనర్స్ ప్లేస్ ఉన్నాయి, వీళ్ళనే కూర్చోబెట్టు అయిపోద్ది. అంతేగాటి వాళ్ళకు తీసుకొచ్చి వీళ్ళకి అసలు ఏం తెలియదు, వీళ్ళు సెలబ్రిటీస్ తెలుసు, వీళ్ళిద్దరి మధ్యనే గొడవ పెడుతున్నట్టే. బిగ్ బాస్ లో వెళ్ళాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈ సీజన్ 9 చూసిన తర్వాత మీకు ఏం అర్థమైంది? బిగ్ బాస్ కి వెళ్ళాలంటే ఏం చేయొద్దు, పిచ్చి పిచ్చి ఏవో చేసి దాని తర్వాత అయిపోయాయి. ఒక 2-3 సార్లు అన్నపూర్ణ దగ్గర గేట్ దగ్గర అయ్యా జర ఇయ్యండి అని, లేకపోతే డబ్బులు ఉన్నాయా ఇచ్చినామా, బిగ్ బాస్ పోయినామా, గంతే. అంతే కదా. మీ దగ్గర ఏం లేకపోతే డబ్బు కావాలి, మీ దగ్గర టాలెంట్ ఉందనుకో మనం అసలు డేకరు. అయితే ఇప్పుడు ఏంది, డబ్బు పెట్టాలి, బిగ్ బాస్ పోవాలి, గది. అంతే కదండి. మరి అంటే మీరు రీసెర్చ్ చేశారా? రీసెర్చ్ ఏముందండి, మీకు కూడా తెలిసింది, అందరికి తెలిసిన విషయం. మీరు ఎప్పుడైనా బిగ్ బాస్ కి ట్రై చేశారా? లేదు, కానీ అవకాశం వస్తే మాత్రం 100% వెళ్తా. చూద్దాం. అల్లరి కావాలి, అల్లరి చేయాలి. ఇప్పుడున్న వాళ్ళ దాంట్లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? సుమన్ శెట్టి. సుమన్ శెట్టి గారు.
నచ్చారా మీరు? సుమన్ శెట్టి మంచిగా ఆడతారు, జెన్యున్ పర్సన్ నాకు అనిపించింది. ఓకే ఓకే. ఒకసారి సుమన్ శెట్టి గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి సుమన్ శెట్టి గారి వాయిస్ చేయరా? వాయిస్ చేస్తా. ఓకే. రే రే ఏంట్రా ఇలా ఉండవేంట్రా సన్యాసి, రే ఎప్పుడైనా కలిసావా, నన్ను కలుసుకున్నావా రే, అసలు ఏంటిరా అమ్మాసినాడు పుట్టినాడా లేదవా సన్యాసి, చి చి నువ్వు మానవురా సన్యాసి పదవా, ఇట్లా ఉంటుంది. ఇది సుమన్ శెట్టి గారి వాయిస్ లేకుండా నన్ను తిట్టి పాడితే ఆ వాయిస్ సుమన్ శెట్టి వాయిస్. ఇది సుమన్ శెట్టి వాయిస్ మీరు చేయొచ్చు. అమ్మాసినోడు పుట్టినాడా పుట్టినోడా సిగ్గులేదా, ఇది అంటే ఇదంతా పోవాలి. వెళ్ళిపోవాలండి ఇట్లా. ఆయన మాత్రం సింపుల్ గా మాట్లాడతాడు. లేదు బాష్, లేదు బిగ్ బాష్, బిగ్ బాష్ ఓకే బిగ్ బాష్ వెళ్తున్నాను బిగ్ బాష్ ఇంతే మాట్లాడతాడు. మొన్న ఏడ్చాడు కదా నామినేషన్, అవునవునవును. నేను అనవసరంగా ఆగాను లేట్ అయిందని. కానీ 300 మూవీస్ కంప్లీట్ చేశారు సుమన్ శెట్టి అంతే కదండి. అసలు వామ్మో, నాగార్జున సార్ కూడా ఎప్పుడు ప్రస్తావన చేస్తారు ఈయనది. 300 మూవీస్ చేశారంటే ఎంత గొప్ప. జయం నుంచల్లే అంటే అన్ని కదా, భోజ్పూరి, తమిళ్, కన్నడ ఇవన్నీ కలిపి 300 మూవీస్ అంటారు. అమ్మ నాట్ జోక్ కదండి. కానీ ఇప్పటి ఆర్టిస్టులు 2 మూవీస్ చేయంగానే మొత్తం ఇక్కడికి పోతారు కదా, తల పొగరు పోయి అమ్మ అయిపోయా. ఇప్పుడు కొందరు హీరోలు కూడా ఉంటారు కదండి, ఎందుకు ఒక సినిమా హిట్ కాగానే కథం అయిపోయా. కానీ నాగార్జున గారి దగ్గర సుమన్ శెట్టి గారు 300 మూవీస్ అనే దాకా ఎవరికి తెలియదు చేశాడా. అవునండి, తెలియదు అప్పుడు కదా, రికార్డే అది కూడా. సంజన గురించి ఏం చెప్తారు? ఏమో నాకు అసలు నచ్చదండి. ఆమె ఓవర్ థింకింగ్, ఓవర్ పాజిటివ్నెస్, అమ్మాయి ఏం మాట్లాడుతుందో అర్థం కాదు. మొత్తం ఇల్లంతా మొత్తం గబగబు లేపుతుంది ఆ నోరుతోనే. అంటే కొందరు ఏంటంటే తెలిసి మాట్లాడాలి, కానీ ఆమె ఏం తెలియకుండానే రబారగా నాయిస్ చేస్తుంటది. తనుజ గారి గురించి? తనుజ సింపుల్ అండ్ స్వీట్. ఏదో మీరు కూడా బిగ్ బాస్ అంటే చాలా మంది అంటున్నారు బిగ్ బాస్ తనుజ గారినే విన్ చేస్తారని చెప్పలేము కావచ్చు అండి. ఎందుకు తనుజ గారి చేసిన అన్ని తప్పులు కప్పు పూస్తుంటారు? మీరు ఫస్ట్ 2-3 వీక్స్ అదే గేమ్, అప్పుడు ఆడిందే గేమ్. దాని తర్వాత మీరు ఆడింది మొత్తం ఎంత సేఫ్ గేమ్ ఆడు, ఏం ఆడు అయినా కానీ నీకు ఓట్లు పడుతూనే ఉంటాయి. ఫస్ట్ 2-3 వీక్స్ ఆయన ఆడాల్సిందే. అక్కడ ఈమె కథం, ఈమె ఏర్పడుచుకుంది ఇలా ఫ్యాన్స్ ని. 2-3 వీక్స్ బాగా ఆడింది, కథం సింపతి వచ్చింది. ఇప్పుడు తనుజ ఎప్పుడు నామినేట్ అయినా కానీ తనుజ ఫస్ట్ ప్లేస్ లోనే ఉంటుంది, లేదా సెకండ్ ప్లేస్ లో ఉంటుంది, అంతే తప్పి. ఇమాన్యుయల్ గురించి ఏం చెప్తారు? ఇమాన్యుయల్ వాయిస్ ఎప్పుడైనా ప్రాక్టీస్ చేశారా? లేదండి, ఇమాన్యుయల్ చేయలేదు. ఓకే, జబర్దస్త్ లో చూస్తుంటారు? చూస్తుంటాను. ఎలా అనిపిస్తుంది? ఓన్లీ ఒక ఎంటర్టైనర్, బిగ్ బాస్ కి ఒక ఎంటర్టైనర్, ఎవరు లేరు కాబట్టి సరే ఎంటర్టైనర్, అంతేగాని విన్నర్ అయితే కాదు, చాలా కష్టం. తనుజ ఉండగా ఇక విన్నర్ అవుతాడు. ఓకే, అండ్ ఇది నాకు లవ్ ట్రాక్ అని ఇప్పటిదాకా అన్నారు కదా, లవ్ ట్రాక్ ల గురించి ఏమంటారు? లవ్ ట్రాక్ ల గురించి ఏంటంటే చిన్నపిల్లలు చూస్తుంటారు కదండి. ఇప్పుడు ఆ ట్రాక్ కంపల్సరీ ఉండాలంటే బిగ్ బాస్ లో అవసరం లేదు. అది ఎందుకు అసలు లవ్ వాళ్ళకి ఏర్పడేది ఎందుకు, వాళ్ళు చేపింది ఎందుకు? పవన్ కి ఆమె పేరేం పేరు, రీతు చౌదరికి ఎందుకు? ఆల్రెడీ ఉన్నారు, మీరు గేమ్ ఆడుతున్నారు, అయిపోయింది. అది ఎందుకు ఆ రిలేషన్ పెట్టుకోవడం ఎందుకు అనవసరంగా? ఏదో జనాలు ఆ రిలేషన్ ఉంటేనే చూస్తారని చెప్పి ఇవన్నీ ఎందుకు? అది వేస్ట్ ఆఫ్ టైం కదా. వేస్ట్ ఆఫ్ టైము, పిల్లల్ని పాడేసిన చెడగొట్టినట్టే ఇవన్నీ కదా. మరి ఎందుకు ఆ లవ్ ట్రాక్ లేకపోతే ఏమైంది? అంటే కామనర్ గా ఆర్మీ పర్సన్ రావడం జరిగింది పవన్, దాని మీద మీరు ఏమంటారు? అంటే పవన్ ఆర్మీ పర్సన్ గా నిరూపించుకుంటున్నాడు, ఎట్లా ఆడుతున్నాడు? ఆర్మీలోనే ఉంటే అయిపోతుంది కదా కదా, దేశానికి సేవ, సమాజానికి సేవ చేస్తుంది ఆర్మీ అంటే. వచ్చి అనవసరం ఎక్కడికి ఎందుకు? ఇది ఏందన్నట్టు, ఎందుకు రావడం ఎందుకు? ఆర్మీ జాబ్ వదులుకొని, అంతే కదండి. మధ్యలో బాగా రుద్దిండు అందరినీ. అవును, ఓకే, ఈ మధ్యలో మానేసిండు, ఇప్పుడు కొంచెం గేమ్ ఆడుతున్నాడు. ఓకే ఓకే, కమ్ టు మీ దాంట్లో ఇప్పుడు మేము మళ్ళీ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేద్దాం. బిగ్ బాస్ గురించి ఎంత మాట్లాడినా తక్కువ. అమ్మో, అసలు ఈ మొత్తం ఎపిసోడ్ మొత్తం మాట్లాడుకోవచ్చు. ఓకే, ఒకసారి ఇంటర్వ్యూ చేద్దాం, అది కూడా మనం ఫ్రీ ఉన్నప్పుడు. అంటే మీరు అన్ని ఛానల్స్ చేశారు కదా, అంటే మళ్ళీ తర్వాత మీరు ఓన్ ఛానల్ ఎందుకు క్రియేట్ చేసుకున్నారు? అంటే మీకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదా ఈ సాటిలైట్ ఛానల్స్ చేయడంలో? అసలు ఎందుకు? నేను ఫస్ట్ స్నేహ టీవీకి వెళ్ళినప్పుడు ఆ వ్యూవర్షిప్ పరంగా బాగానే వెళ్తుండే, ఎగ్దమ్ వార్తలు మాకు మళ్ళీ స్పాన్సర్ వచ్చిండు, అయిపోయేది చేసింది. దాని తర్వాత స్నేహ టీవీలో అట్ట గడిచిందండి. దాని తర్వాత అయిపోయిన తర్వాత ప్రైమ్ 9 మీరు చూసే ఉంటారు, సీన్ సితారే, చాలా మంది రీచ్ ఎక్కువైపోయింది, అది చూస్తుంటారు, అది మన కంటెంటే. దాని తర్వాత బిగ్ టీవీకి వెళ్ళినాక ఖతర్నాక్ వార్తలు, వ్యూవర్షిప్ చూస్తే లక్షలు అవి వెళ్ళినాయి. మొత్తం బీఆర్కే సొంతంగా యూట్యూబ్ ఛానల్ ఒకటి ఇస్తే
మన కంటెంట్తోని మనది అయిపోయిన తర్వాత మొత్తం దాన్ని మానిటైజేషన్ కూడా చేయించిన, వావ్ సూపర్. మానిటైజేషన్ చేసిన. అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఒకటి, ఎందుకు మనం అంటే మన కంటెంట్ మొత్తం వీళ్ళకే ఇస్తున్నాం కదా మనం, అదే మనం సొంతంగా ప్రయత్నిస్తే అయిపోయేది కదా అని చెప్పి ఎస్ఆర్స్ మీడియా అని ఒకటి క్రియేట్ చేసిన, మనదే యూట్యూబ్ ఛానల్. అయిపోయిన తర్వాత వితిన్ 3 or 4 months ఓకే అంతే 50K సబ్స్క్రైబర్స్, 50K సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఓకే. దాని తర్వాత మానిటేషన్ కూడా అయిపోయింది, మనీ కూడా ఎర్న్ అవుతున్నాయి, ఎర్నింగ్స్ కూడా స్టార్ట్ అయినాయి, అయిపోయింది. ఇప్పుడు మా ఛానల్కే వస్తున్నాయి కదండి. అదే మరి ఎందుకు నేను పోవడం, మళ్ళీ అనవసరంగా అక్కడ పోవడం ఇక్కడ పోవడం, వాళ్ళు చెప్పినప్పుడు లీవ్ ఇవ్వకపోవడం, వాళ్ళు తిట్టినప్పుడు పడాలి, ఇవన్నీ ఎందుకు? అందుకని ఇది ఒక డెసిజన్ తీసుకున్నా అండి. బై ద గాడ్ గ్రేస్ బాగా వెళ్తుంది, సబ్స్క్రైబర్స్ కూడా 50K రీచ్ అయ్యారు, మంచి ఆదరణ పొందుతుంది. అంటే కమెంట్స్ కూడా మంచిగా పెడుతున్నాయి, ఇట్లాంటివి చేయండి, కొత్తవి చేయండి అని చెప్పి పెడుతున్నారు అనమాట. నాకు అట్లా కొంచెం హ్యాపీ అనిపించింది. కొన్ని సంవత్సరాల తర్వాత మీకు జ్ఞానోదయం అది ఎగ్జాక్ట్లీ అదే అనుకోండి. ఇంకా నాకు ఎప్పుడు జ్ఞానోదయం అవుతుంది? మీకు ఆల్రెడీ అయిపోయిందండి, అందుకే మీరు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు కదా, నాట్ ఓన్లీ దిస్ కదా. ఓకే. అండ్ మీరు చూస్తే పొలిటికల్ కూడా చేస్తున్నారు కదా, టీడీపీకి సపోర్ట్ గా చేస్తున్నారు, టీడీపీ ఛానల్స్ కూడా, టీడీపీ ఛానల్స్ కి వర్క్ చేస్తున్నారు కదా, అదే ఏంటిది అసలు? అంటే ఇంతకు ముందు మనం టీడీపీ అధికారంలోకి రాకముందే ఇది అనమాట, మనది అప్పటి నుంచి ఉందన్నమాట, స్కిట్స్ ఇవి చేస్తున్నాం అనమాట. సో మనకు వచ్చేసింది అనమాట, వీరు గారు ఆయనే చూసుకుంటాడు మొత్తము. దాని తర్వాత అమర్ సార్, మేమందరం కలిసి ఒక టీం అయిపోయి టీడీపీ స్కిట్స్ అని ఒకటి చేసినాం అనమాట. ఇది ఎవ్రీ ఫ్రైడే ఇది ఒకటి ఉంటుంది అనమాట. అవన్నీ వైరల్ అవుతాయండి, అంతే రీల్స్ షార్ట్స్ కదా, చాలా వైరల్ చేస్తారు. ఇంకోటి వికట కవి లాగా కూడా వాయిస్లు ఇస్తారు కదా మీరు? వికట కవి అప్పుడు ఇచ్చేదండి బ్లేడ్ బాబ్జీ, అందులో మనకు మిమిక్రీ చేసేవాడిని. ఇప్పుడు లైక్ బ్లేడ్ బాబ్జీ మాట్లాడుతుంటే ఆర్జీవి మన మనోళ్ళు ఎవరన్నా ఉంటే అది వాయిస్లు ఇస్తుండే అంతే. ఓకే. మా గురువు గారు ఆర్జీవి వాయిస్ ఇయరా? యా ఓకే. ఎక్కడ ఉన్నాడు కానీ నేను ఇలా ఇక్కడ దాకా వచ్చిందండి. ఓకే. ఇప్పుడు యాక్చువల్లీ నేను ఏమంటానంటే మిస్టర్ అహ్మద్, చెప్పండి. నేను ఒక సినిమా తీయాలనుకుంటున్నాను. యా, ఎవరు చూస్తలేరు, అది ఎవరు చూడ, నువ్వు లెట్ మీ కంప్లీట్. ఓకే, నువ్వు మాట్లాడద్దు. యా, యాక్చువల్లీ నిన్ను ఒక హీరో లాగా పెట్టి ఒక మంచి సినిమా తీద్దాం అనుకుంటున్నాను, ఐస్ క్రీమ్ లాగా. అంటే నువ్వు మంచిగా, ఇప్పుడు నీ కలర్ మంచిగా మ్యాచ్ అయింది కాబట్టి, నువ్వు ఐస్ క్రీమ్ కలర్ ఉన్నావు కాబట్టి, సో నీకు క్యారెక్టర్ కూడా, నీ పేరు కూడా అందులో ఐస్ క్రీమ్ అని, నీకు రొమాన్స్ కూడా పెడతాను. అమ్మాయితో మియా మాల్కోవా వస్తుంది. యా యా, నేను పాల్కోవా అనలేదు, మియా మాల్కోవా అన్నాను. అది కాదు, పాల్కోవా లాంటి అమ్మాయి మియా మాల్కోవా వస్తుంది. సో హీరోయిన్ కి నీకు సెట్ అవుతుంది, రైటా? కొరకొచ్చా పాలకోవా? కొరకి తినలేవు యాక్చువల్లీ, అట్లాంటి మాటలు మాట్లాడొద్దు. యా ఓకే, నువ్వు రెడీగా ఉండు, కాల్ షీట్స్ నేను ఇస్తాను. ఎప్పటికీ రెడీగానే. యా డన్. సూపర్. ఓకే. కానీ ఆర్జీవి వాయిస్ కూడా చాలా మంది చేస్తుంటారు, చాలా మంది చేస్తుంటారు, కానీ అది ఒక లాగ్ ఉంటది ఆర్జీవి గారి వాయిస్ ఎక్స్ప్రెషన్. యా, యాక్చువల్లీ ఇప్పుడు నేను మాట మాట్లాడుతున్నానంటే దానికి కారణం ఎగ్జాక్ట్లీ. కలిసారు ఆర్జీవి గారిని? లేదండి, లేదు. ఎవరిని ఇప్పుడు మీరు మిమిక్రీ చేసేవారంటే చాలా మంది, కొంతమంది 2 వాయిస్ లో మిమిక్రీ చేయడంతో వాళ్ళని గలవడము, షాల్వలు కప్పి వాళ్ళ బొక్కెలు ఇచ్చి ఫోటోస్ దిగి వీడియోస్ పెడుతుంటారు కదా కొంతమంది. మీరు ఎందుకు కలుస్తలేరు వీళ్ళని? ఎందుకు కలిసి, ఎందుకు టైం వేస్ట్ కదా, వేస్ట్ ఆఫ్ టైం కదా అది. సరే ఇప్పుడు మనం కలిసినా కానీ, ఒకవేళ ఏదన్నా ఈవెంట్స్కి వచ్చినా అది చేస్తే అప్పుడు కలుస్తానులే, కానీ సపరేట్గా పని మానుకొని పోయాలని కలవడం ఎందుకని? వాళ్ళు మనలానే మనుషులేగా మరి. మామూలుగా ఎప్పుడైనా వచ్చినా కానీ, ఎక్కడికన్నా మనం పోయినా కానీ, ఫర్ సపోజ్ పార్టీ ఆఫీస్లో కానీ, లేదంటే ఫిలిం ఛాంబర్స్ కానీ ఇట్లా వెళ్తుంటే మనం కలిస్తే ఓకే ఓకే కలిసినాం, అంతేగాని మన పని మానగొట్టుకొని వాళ్ళు కలవడం ఎందుకని? ఇంట్రెస్ట్ లేదు, ఎందుకంటే అంతే, అది ఎందుకు అవసరం లేదు కదా. ఆర్టిస్ట్ ఏం ట్రై చేస్తలేరా? చేస్తున్నాను. ఇప్పుడు ఆర్టిస్ట్ కూడా ఇప్పుడు బిగ్ టీవీలో వెబ్ సిరీస్ చేస్తా, మగ మహారాజులని. అందులో కూడా ఒక మంచి రోల్ అయితే చేసిన, ఒకసారి మీరు చూడండి. అందులో కూడా చేసిన మంచి క్యారెక్టర్. మూవీస్ లో చేయలేదండి, మూవీస్ లో చేయలేదు, ఓన్లీ వెబ్ సిరీస్ చేసిన. ఒకవేళ అవకాశం వస్తే 100% చేస్తా. మీరు ఇన్ని స్కిట్లు చేస్తున్నారు కదా, టీడీపీ స్కిట్స్, ఎందుకు ఎక్కడి నుంచి అవకాశాలు వస్తలేవా? రావండి, లక్షల్లో వ్యూస్ ఉంటున్నాయి. మనం వెళ్ళాలి కదా, మనం అడుక్కోవాలి, మనం వెళ్ళాలి. ప్లీజ్ అయ్యా ఒక క్యారెక్టర్ ఇవ్వండి. నేను ఇందాక చెప్పినా కదా అహ్మద్ బ్రో, మనకు ఎవరైతే మనలాంటి వాళ్ళు మనం సినిమా తీస్తేనే మనకి అవకాశం వస్తుంది తప్ప కొత్త వాళ్ళు ఎవరు మనకి ఇయ్యరు.
ఓకే. ఉన్నోళ్ళు ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్నోళ్ళు కూడా మనకి ఇయ్యరు. అదే అట్లా అన్నమాట. అంతే ఫిక్స్ అయిపోయారు. అదే అంతే ఫిక్స్ అండి. వావ్ సూపర్. అండ్ ఇప్పుడు మన సిబిఎన్ గారి వాయిస్ మిమిక్రీ చేయండి ఇప్పుడు. ఏపీ చంద్రబాబు సీఎం గారు. అయితే సిబిఎన్ వాయిస్ కూడా పెద్ద వస్తాండి గుట్లో. ఏం మాట్లాడుతున్నారు, అసలు ఎటు పోతా ఉంది, నేను ఇప్పుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాను తమ్ముడు, అవునా కాదా? అవును. ఇప్పుడు ఎలా ఉంది రాష్ట్రం? ఆ జగన్ ఉన్నప్పుడు ఏం చేస్తాడు తమ్ముడు, ఏం చేస్తాడు? మొత్తం అక్రమాలు, అరాచకాలు, అన్యాయాలు. ఇప్పుడు నేను అభివృద్ధి పటంలో నడిపిస్తున్నాను రాష్ట్రాన్ని, అవునా కాదా తమ్ముడు? జై జన్మభూమి, జై జై జన్మభూమి. ఇది ఇప్పుడు సిబిఎన్ గారు అండ్ జగన్ గారి వాయిస్ రెండు మధ్యలో వచ్చి మిక్స్ అయ్యి ఎట్లా వస్తుందా? ఒక్కసారి ఇద్దరిని చేయరా? ఏ జగన్ ఎలా ఉన్నావమ్మా? బాగానే ఉన్నాను. ఏంటి పెద్ద మనిషి ఇలా వచ్చినావు? రావద్దా ఏంటమ్మా, నువ్వు పిలిచినప్పుడే రావాలా? ఏమైందయ్యా ఎక్కువ మాట్లాడుతున్నావు? చెప్పాను కదా ఎందుకు వచ్చావో చెప్పిదాలేడు. ఓయ్ కొంచెం మాటలు తగ్గించు, అధికారంలో ఇప్పుడు నువ్వు లేవమ్మా. ఎక్కడున్నావో తెలుసుగా, పాతాళానికి పడిపోయావు. నేను పాతాళానికి పడిపోయినా నన్ను పీకేదేం లేదని చెప్తావున్నా. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎప్పుడు ఇలాగే ఉంటాడు. ఇదే ఓవర్ కాన్ఫిడెన్స్ తోని 11కు పడిపోయావు తమ్ముడు, జాగ్రత్త. నువ్వేంటయ్యా నాకు నీతులు చెప్తున్నావు? వెళ్ళబోయా ఇక్కడ నుంచి. కానీ రెండు వాయిసెస్ అప్పుడే చేంజ్ చేసుకొని చేయాలంటే చాలా కష్టం. కానీ మీరు చేశారు. కొంతమంది చెయ్యరు, రాదు కదా, ఎందుకంటే బాడీ లాంగ్వేజ్ కానీ అది కానీ మొత్తం చేంజ్ చేయాలి. సిపిఎన్ గారు వస్తే చేయలేస్తుంది, జగన్ గారు వస్తే రెండు సపరేట్ అయిపోతుంది. ఓకే. కానీ ఇంకొకటి ఇవన్నీ చేస్తున్నప్పుడు సిపిఎన్ గారిని కూడా కలవలేదా? కలవలేదండి, లోకేష్ బాబుని కలిసి. ఏమన్నారు లోకేష్ గారు? ఏంలే, ఏంటి విజయసాయి రెడ్డి ఎలా ఉన్నావు, గుర్తుపట్టిరు. అమ్మ సార్ అంటే కూర్చోడు, మంచిగా మాట్లాడాడు, సూపర్. కొద్దిసేపు మంచిగా అనిపించింది అనమాట. ఒక 15 minutes మాట్లాడినా కానీ 10 to 15 minutes బాగా మాట్లాడాడు, చక్కగా మాట్లాడాడు. ఎంకరేజ్, సూపర్ ఎంకరేజ్మెంట్ అన్ని బాగా చేస్తాడు. సీన్ సితార్ ఉన్నప్పుడు చాలా విజయసాయి రెడ్డి గారి క్యారెక్టర్, విజయసాయి రెడ్డి. దాని తర్వాత ఇప్పుడు టీడీపీ స్కిట్స్ లో కూడా విజయసాయి రెడ్డి కదా చూసి, విజయసాయి రెడ్డి ఏం నడుస్తుందమ్మా, ఇప్పుడు ఎందుకమ్మా నీకు అన్ని వేసాలు, ఇప్పుడు శాంతి ఆ మ్యాటర్లు అన్నమాట. కానీ ఇదంతా వైట్ వేసుకోవాలి, కలరింగ్ వేసుకోవాలి. ఏం ఎలర్జీ అలాంటిది ఏం కాదండి? ఏం కాలేదండి, ఏం కాలేదు. జుట్టు కూడా ఏం రాలిపోలేదు, మొత్తం కదా మొత్తం వేసేది వైట్నర్ కదా, మొత్తం వైట్నర్, హెయిర్ వైట్నర్. అది మొత్తం తుడుచుకోవడానికి గంట పట్టేది. మొత్తం కడుక్కోవాలి, వాష్రూమ్కి వెళ్ళి మళ్ళీ మొత్తం కడుక్కొని వచ్చేది. ఎన్ని బాటిల్స్ అయ్యేది వైట్నర్స్? అయ్యేదండి నాకు తెలిసి మోస్ట్లీ 15 days కి ఒకసారి. మనం చేసేది 4-5 స్కేట్లు సీన్ సితారే, అయితేనే ఉంటాయి కదా. చూసుకున్నప్పుడే పాకులో పోతుంది అలా, ఎందుకంటే జుట్టుకి గడ్డానికి కదా. విజయసాయి రెడ్డి గారి వాయిస్, విజయసాయి రెడ్డికి మన శకుని వాయిస్ ఇచ్చారనమాట. ఏమిటయ్యా జగన్, ఏమిటి ఇలా వచ్చావు? నేను అప్పుడే చెప్పాను నాకు శాంతి ఎవరో తెలీదు అని, కానీ మీరు మాత్రం శాంతి శాంతి అని నాకు ప్రశాంతత లేకుండా చేశారు. చూడు జగన్, చూసి అడుగెయ్యాలి, ఎలా పడితే అలా అడుగేస్తే మనకే ఎసరు పడుతుంది, జాగ్రత్త, ఓకేనా? ఇలా ఉంటుంది అన్నమాట. శకుని వాయిస్ ఇచ్చి విజయసాయి రెడ్డి అంటే శకుని మామ అంటారు కదా, సో అందులో ఆయన వాయిస్ ఇచ్చారనమాట. కానీ వాయిసెస్ చేస్తున్నప్పుడు కొన్ని మీ ఫ్రెండ్స్ సర్కిల్ అమ్మాయిల వాయిస్లు చేసి వాళ్ళని ఆట పట్టియడం అలాంటి ఎప్పుడైనా చేసిర్రా? ఆట పట్టియడం అంటే కే పాల్ వాయిస్ లాగా చేశాను అనమాట. సో మా ఫ్రెండ్సే ఉన్నారనమాట. సో అయిపోయిన తర్వాత కే పాల్ వాయిస్ చేయమరా అంటే ఒకసారి చేశా. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ అనమాట. నేను ఇక్కడనే ఉన్నా, కే పాల్ సార్ దగ్గరనే ఉన్నా, ఒకసారి మాట్లాడతావా అని అన్నారు అనమాట. అయితే సరే ఇయ్యి ఒకసారి మాట్లాడతాను వాళ్ళు అన్నారు. వాళ్ళు అసలు నమ్మలేదు, వీడికి ఏ పాల్ దగ్గర ఎందుకుంటాడు, దీనికి అవసరం ఏముంది అన్నారు. మాట్లాడినా, హలో నాన్న, గాడ్ బ్లెస్ యూ, ఏంటి ఎలాగున్నావు నాన్న, బాగున్నావా, అంతా మంచిదేనా, ఓకే గాడ్ బ్లెస్ యూ అని అంటే, సార్ నేను పెద్ద ఫ్యాన్ సార్ మీకు అని అక్కడి నుంచి. అయ్యా. దాని తర్వాత లాస్ట్ నేను చెప్పిన, సారీ అమ్మాయి ఇట్లా చేయమని అంటే, అరే కరెక్ట్ బాగా మాట్లాడాను అన్న, సూపర్ మాట్లాడినా అని. అది నాకు మంచిగా అనిపించింది. బాగుంటుంది. ఇంకా కొత్త నెంబర్లు ఉంటే ఫ్రెండ్స్ తో ఆట పట్టిస్తారండి బాగా చేసి, వాళ్ళు నిజమే అనుకుంటారు కొన్నిసార్లు. ఏంటి మీ ప్లానింగ్ ఏంటి ఇప్పుడు?
ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటిది? ఫ్యూచర్ ప్లానింగ్ ఏం లేదండి. ఒకవేళ ఆర్టిస్ట్ లాగానే మిమిక్రీ ఆర్టిస్ట్ ఇంకా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టుకున్నాను. ఓకే, దానికి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఫ్యూచర్లో ఏమైనా మూవీ ఛాన్సెస్ వస్తే మాత్రం 100% చేస్తా. అంతే, కంపల్సరీ 100%. ఓకే. అండ్ ఇప్పుడు ఈ చూస్తున్నారు కదా, ఇవన్నీ స్కిట్లు చేసేటప్పుడు మీకు అంత నాలెడ్జ్ ఉంటది. ఇప్పుడు ఆంధ్ర గానీ తెలంగాణ గానీ మీకు అంత తెలుస్తుంటది కదా, ఏమనిపిస్తుంది ఇప్పుడు ఉన్న సీఎంల గురించి ఏం చెప్తారు మీరు? సీఎంల గురించి మనం ఏం చెప్తామండి? మనం ఏం స్కిట్ల వరకు అంటే మనం సరే రాస్తాం కాబట్టి, వాళ్ళు రాస్తారు కాబట్టి మనం మాట్లాడొచ్చు, మనం యాక్టింగ్. ఎందుకంటే ఆర్టిస్ట్ గా మనం న్యాయం చేస్తున్నాం అంతే. కానీ సీఎంల గురించి చెప్పమంటే మనం ఏం చెప్తాం? ఇప్పుడు పొద్దున మన కింద కమెంట్స్ పెడతారు, మనం ఏమైనా చెప్తే ఇప్పుడు. సినిమాలు చూసేటప్పుడే మీరు అనుకుంటారా ఈ వాయిస్ నేను ప్రాక్టీస్ చేయాలి అది అని? ఇప్పుడు మనకు ఒకటి అనిపిస్తుంది. ఇప్పుడు ఎస్జే సూర్య ఉంది. ఎస్జే సూర్య వాయిస్ నేను మామూలుగా అనుకున్నా, చాలాసార్లు అనుకున్నా, చేద్దామని అనుకున్నా. దాని తర్వాత మొన్న గేమ్ చేంజర్ సినిమా వచ్చింది. ఆ వాయిస్, ఆ పర్టికులర్ వాయిస్ ఎందుకంటే అదొక్కటే స్ట్రిప్ ఒక్కటే తీసుకున్నాను నేను. అదొక్కటి ఆ లెంత్ వరకు తీసుకున్నా. దాని తర్వాత మనం ఎందుకు ట్రై చేయొద్దు, ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఓకే అది చేసి అదే చూడడం స్టార్ట్ చేసి దాన్ని ఎక్కించుకున్నాం. ఫస్ట్ ఏంటంటే ఆ మాడ్యులేషన్ డైలాగ్ పట్టుకుంటే మనం చేయొచ్చు, ఈజీగా సింపుల్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఒకసారి చేస్తాను. రే ఒకటి అవునని చెప్పు లేదా కాదని చెప్పు, అంతేగాని చట్టపరంగా వీళ్ళే మా అమ్మ నాన్న, రేషన్ కార్డులో వీళ్ళే మా అమ్మ నాన్న, ఆధార్ కార్డులో వీళ్ళే మా అమ్మ నాన్న అని రుబ్బిన పిండిన రకరకాలుగా రుబ్బుతున్నా. ఇది అట్లా మనం సరైన టైమ్స్ చూస్తే ఏమైందంటే వచ్చేస్తుంది, వాయిస్ వచ్చేస్తుంది. మనం 5 days లో నేర్చుకోవచ్చు, 1 day లో నేర్చుకోవచ్చు, దానికి 60 days 1 month కూడా పట్టొచ్చు అండి. డిపెండ్ అపాన్ అవర్ మెంటాలిటీ అంతే. మనకి ఎట్లుంటే అట్లా. మనం ఇది పట్టుదల ఉండి ఈ రోజు నేర్చుకోవాలి అనుకుంటే ఓకే నేర్చుకోవచ్చు, దాంట్లో నేర్చుకోవాలనుకుంటే. కానీ చాలా మంది సింగర్స్ కానీ మిమిక్రీ ఆర్టిస్టులు వాటర్ డిఫరెంట్ అంటే కూల్ డ్రింక్స్ ఇవి తీసుకోరు, స్వీట్స్ తినరు, వాటర్ డిఫరెంట్. ఏంటిది అసలు? ఏం లేదు, అన్నీ మనకు అన్నీ నడుస్తాయి. మరి వాయిస్ ఏముండదండి. ఇప్పుడు స్వీట్ కూడా తినరు, నేను కూల్ డ్రింక్ తాగుతా, స్వీట్లు తింటా, ఏముంది అందులో? ఏముండదు. కానీ ఏదో ఇక చెప్తుంటారు కదా కొంతమంది, అది చేయొద్దు ఇది చేయొద్దు అని, పాటిస్తారు, మనం పాటించాం అంతే. అంతే. అన్ని అలవాట్లు ఉంటేనే మంచిదండి. ఏ అలవాటు లేకపోతే ఏముంది, వేస్ట్. ఉండి కూడా వేస్ట్ సమాజంలో. అదే మ్యారేజ్ అని మొన్న నాకు తెలిసింది. అసలు ఇప్పటిదాకా చూస్తే కాలేజ్ అబ్బాయి లాగా మ్యారేజ్ అయిపోయింది, నాకు 2 పాపలు. ఇది ఒక ఇంకా ఓకే. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటిది? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదండి. డాడీ డ్రైవరు, అమ్మ హోమ్ మేకర్, దాని తర్వాత మా వైఫ్ స్కూల్లో టీచర్ లాగా చేస్తుంది. ఇంక 2 పిల్లలు, ఒక పాప, పెద్ద పాప యూకేజీ, చిన్న పాప నర్సరీ. అంతే. ఎంకరేజ్ వాళ్ళు కూడా. అంతే. మీరు అంటుంటే నాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది. ఓకే. అంటే ఇండస్ట్రీలో వచ్చిన వాళ్ళకి, మూవీ ఫీల్డ్ ఉన్న వాళ్ళకి సంబంధాలు తొందరగా కుదరవు. మీకు ఎలా కష్టాలు ఏమైనా పడ్డారా డైరెక్ట్? లేదండి, ఫస్ట్ అయిపోయింది. ఫస్ట్ చూసింది, ఫస్ట్ వీళ్ళనే వెళ్ళి దాని తర్వాత ఇట్లా ఉంది ఇట్లా చేస్తున్నప్పుడు నేను Prime 9 లో ఉండే. మీరు కూడా ఉన్నారు కదా, Prime 9 లో ఉండే. దాని తర్వాత వెంటనే ఫస్ట్ అటెంప్టే, ఫస్ట్ ఇక్కడనే వెళ్ళిపోయాను. దాని తర్వాత ఆమె నన్ను నచ్చింది, నేను ఆమెను నచ్చిన. అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ కూడా కాదు, అయిపోయింది. దాని తర్వాత కథం అక్కడికే. ఓకే. పెళ్లి చేసుకున్న తర్వాత లైఫ్ ఎలా ఉంటుందండి? అందరూ అంటారు ఏదో కోల్పోయినట్టు, అయిపోయినట్టు అనుకుంటారు, కానీ ఏం లేదు. ఇది ఒక వండర్ఫుల్ లైఫే. పిల్లలు, భార్య, మంచిగా ఉంటది. ఇది ఒక లైఫ్. సరే, మనం యంగ్స్టర్ ఉన్నప్పుడు కూడా అదే, పెళ్లి కాకముందు ఆ లైఫ్ ఆ లైఫే, ఈ లైఫ్ ఈ లైఫే, 2 లైఫ్లు మంచివే. కానీ చాలా మంది అంటారు పెళ్లికి ముందే బాగుండే, పెళ్లి అయిన తర్వాత ఈ కష్టాలని. చాలా మంది పెళ్లి చేసుకోకుంటేనే బెస్ట్ అని అంటుంటారు. పెళ్లి అయిన తర్వాతనే బాగుంటది లైఫ్. ఎలాంటి మార్పులు చేశారు మీ లైఫ్ లో? ఏం మార్పులు ఏం లేదు. ఆఫ్టర్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్ ఏం లేదు. బిఫోర్ మ్యారేజ్ నేను ఒక్కనే ఉండే, ఆఫ్టర్ మ్యారేజ్ నాతో పాటు ఇంకా 3 అంతే. ఎలా ఉంటది బాధ్యత పెళ్ళైన తర్వాత? బాగుంటదండి, అది అయిపోతుంటది అంతే. ఏముంది, నడుస్తూనే ఉంటది. బతుకు జట్కా బండి అంటారు కదా. పేరెంట్స్ సపోర్ట్ చేసేవారా? చేశారు. ఏం చదువుకున్నారు మీరు? నేను బీటెక్ చేసినాను. బీటెక్ చదివి అన్నప్పుడు కొంతమందికి ఉంటది కదా, ఇంజనీర్ అవ్వాలనుకుంటే ఇదేందిరా నాయన అని కొంతమంది అంటుంటారు. యాక్చువల్లీ నేను చేద్దాం అనుకున్నా, అయిపోయిన తర్వాత బీటెక్ అయిపోయిన తర్వాత బీటెక్ లో కూడా నన్ను చాలా మంది ఇట్లా ఎంకరేజ్ చేశారు అనమాట. అరే చెయ్యి, నువ్వు బాగా చేస్తావు, మిమిక్రీ బాగా చేస్తున్నావు, నువ్వు మంచిగా అయిపోద్ది, నువ్వు చెయ్యి, ఏం కాదు అని చెప్పేసరికి ఓకే డన్ అని చెప్పి వెంటనే నా బీటెక్ అయిపోయింది. బీటెక్
అయిపోగానే నేను స్నేహ టీవీలో 2016 కట్ ఆఫ్ అక్కడనే వెళ్ళిన డైరెక్ట్ అక్కడికే ఇక నేను ఏ జాబ్ ఎక్కడా చేయలేదు అసలు మీడియా ఫీల్డే నా జాబ్ అంతే ఏదైతే నేర్చుకున్నారో దాని మీదనే ఇప్పుడు ట్రయల్స్ చేస్తాను చేశారు. అంతే ఓకే, ఇప్పుడు మిమిక్రీ సాయి కుమార్ గారు అంటే ఎలా అనిపిస్తుంది? బస్ సూపర్ 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 అండి ఓకే, నేను కొన్ని నేమ్స్ చెప్తుంటా, మీరు టక టక చేయండి. యా షూర్ ఓకేనా? 100%. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వాయిస్. చూడే అహ్మద్ డెఫినెట్లీ దెర్ ఆర్ మెనీ కాల్స్ అండ్ కాన్సన్ట్రేషన్స్ విచ్ ఐ వోంట్ డోంట్ టక్. ఉన్నదా ఏమన్నా? ఏం చేస్తుండే ఈ గుంపు మేస్త్రి? ఏమైనా సమజ్ అవుతుందా? సిగ్గు ఉండాలి కదా, బుద్ధి ఉండాలి కదా, సోయి ఉండాలి కదా. గిదేం దిక్కుమాల పంచాయతీ నాకు అర్థం కాదు. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ. ఓకే, రఘునందన్ గారి వాయిస్. రఘునందన్ గారు ఏం మాట్లాడుతున్నాడండి? వస్తాడా ఆ కేసీఆర్? వస్తాడా? రమ్మని చెప్పండి. మరి నేను రావునే కదా, ఆయన కూడా రావే కదా, మరి ఇద్దరం కలిసి కొట్లాడుకుందాం రండి. నేను ఒక అడ్వకేటే కదండి, మరి రమ్మని చెప్పండి. ఇద్దరం కలిసి మాట్లాడుకుందాం, ఇద్దరం కలిసి కూర్చుందాం, సమస్య పరిష్కరించుకుందాం. ఇదేం మాట్లాడండి? ఏమైనా ఉన్నది అసలు? ఇట్లా మాట్లాడండి. కొడాలి నాని గారి వాయిస్. కొడాలి ఈయన కొంచెం హార్ష్గా ఉంటుంది. ఏంది ఏం చేస్తాడు వీడు? ఆ పప్పుగాడు ఏం చేస్తాడు? అసలు ఏం పీకుతారు వీళ్ళు అన్న బొచ్చ? ఏం పీకుతారు చెప్పు? ఆ చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? వాళ్ళ బాబు ఖర్జూర్ నాయుడు ఏం చేస్తాడు? ఒక్కొక్కడికి చెప్తున్నా, సీన్ సీతారే ఉంటుంది, బాగులుగా ఉంటుంది ఏమనుకున్నావు? ఏం చేస్తావు నువ్వు? నువ్వేం చేస్తావు అంటున్నా. సిగ్గుండాలి కొంచెం అన్నా, బుద్ధి ఉండాలి కొంచెం అన్నా. ఈ అనిసి గడ్డి తింటున్నావు తింటున్నావా? అంబటి రాంబాబు గారి వాయిస్. అంబటి రాంబాబు అంట. ఈవేళ నీకు విషయం చెప్తా ఉన్నా. సుకన్య అంటే అమ్మాయి పేరు కాదు. సుకన్య అంటే మా అసిస్టెంట్ ఇంజనీరు సుకుమారు. మీరు తెలుసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎట్లుంటది? ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి వాయిస్. పవన్ కళ్యాణ్ నిజంగా ఇలా ఇంటర్వ్యూ చేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అహ్మద్ గారు, నిజంగా. ఎందుకంటే నేను నిజం చెప్తున్నాను, పొగుడును. ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది మీరే. ఎందుకంటే నేను చాలా చూస్తున్నాను, మీరు చాలా కష్టపడుతుంటారు. నాకు మీలో ఉన్న ఆ కేపబిలిటీ నాకు నచ్చింది. అందుకే ఈరోజు మీరు ఇక్కడ ఈ స్థాయిలో ఉన్నారు. మీరు ముందు ముందు కూడా నా స్థాయి వరకు రావాలని ఖచ్చితంగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బిత్తిరి సత్య గారి వాయిస్. బిత్తిరి సత్య గారు. అమ్మా మంచిగానే కూర్చున్నావు. ఇచ్చిరు కూసమని. అవునా? మరి మంచిగా చేస్తున్నానా నేను? ఏం చెప్తున్నా, 2 ఏళ్ళు దగ్గర పెట్టుకుంటేవి. స్టైల్ ఇది. అవునా? తెలియదా నీకు? గొక్కడానికి అనుకున్నా నేను. గొక్కోవచ్చు ఇట్లా కూడా. నేను కూడా గొక్కుంటా, బాగుంది, మంచిగా ఉంటది. టైంకి తింటున్నావు మళ్ళా? లేదు, షూటింగ్ బక్కగా నువ్వు చూస్తున్నా. అవునా? మెల్లగా దాన్ని ఏమంటారు, స్లిమ్ గా మా సాఫిత్ రకలాగా మంచిగా ఉన్నది. ఇట్లా మాట్లాడుతుంది. ఏసీ కూడా మంచిగా చల్లగా వస్తున్నది. ఓ వార్తలు దేతే అని ఒకటే పంపిస్తుంది పిచ్చి మొకంది. కానీ ఇంత మంచిగా ఏసీలు ఉంటారా మీరు? మా మంచిగా ఉన్నది. రగ్గు తెచ్చుకో, రేపటి పండుకోవచ్చు. అయినా మంచిగా పడుకోవచ్చు, రగ్గు తెచ్చుకొని పండుకుందాం. ఏమన్నా తాగొచ్చా మళ్ళీ? అది లేదు, అది బయట తాగి ఇక్కడ వచ్చి పడుకో. వైన్స్ లో తాగి ధ్యానం చేసిరా. సరే అయితే ఈ ఇంటర్వ్యూ అయిపోయినాక తాగుదాం. ఇప్పుడు వద్దు, నేను మాత్రం ఇంటర్ఫియర్ గాను. ఇంటర్వ్యూ గా మళ్ళా నాకు ఎవరైనా ఉంటేనే తాగబోద్దు. అయితే ఉంటేనే తాగా. మత్తెక్కుతుందా నీకు? నేను కళ్ళే తాగుతాయి దాగా. అయ్యా, దాంట్లో ఏం నంచుకుంటది? కళ్ళులా మంచిగా తీయగా ఉంటది. మాపడి కళ్ళు తాగాలి, పొద్దున కళ్ళు తాగాలి. ఇవి తాగొద్దు, ఆరోగ్యం పాడు. తాగుతావా ఏంది? లేదు, తాగొచ్చినావా లేదా నువ్వు? తాగలే. సరే పోయేస్తా మరి. ఓకే, బాయ్ బాయ్. జూనియర్ ఎన్టీఆర్ గారి వాయిస్. దయచేసి చెప్తున్నాను, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. మిమ్మల్ని నమ్ముకొని మీ ఫ్యామిలీ అందరూ ఉంటారు. నేను అన్న ఆడియో ఫంక్షన్కి వెళ్ళొచ్చానని మీ ఇంట్లో చెప్పండి. నా ఇంట్లో జరిగిన విషాదం మీ ఇంట్లో జరగొద్దు. దయచేసి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. ఇలా ఉంటుంది. అయితే ఈయన మాట్లాడితే ఇలా ఉంటుంది. మరి అదే మూవీస్ లో మాట్లాడు. కానీ బాబాయ్, బ్రతికున్నంత వరకు ఏం బ్రతుకురా వీడి అనే కంటే చచ్చిపోయిన తర్వాత ఏం బతికాడరా వీడు అన్న దానికి చాలా ఇంపార్టెంట్. దానికో సమస్య ఉంటుంది. అట్లా మాట్లాడతారు. అవును, అంటే ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఒకలాగా. కానీ అమ్మో చాలా టాకెటివ్ కదండి ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ అంటే సూపర్. మోస్ట్లీ హ్యాండ్సమ్ బై విజయ్ దేవరకొండ.
అంటే సినిమాలో ఒక డైలాగ్ చెప్తాను. అరే నువ్వు ఒకటి గమనించినవారా, ప్రీతి కాలేజ్లో ఉన్నప్పుడు ఒక్కటికి కూడా ఐలైన్ మ్యాచ్ చేయలే. షీజ్ అ బ్యూటిఫుల్ గర్ల్ రా, షీ లుక్స్ అట్ మీ. ఏమన్నాడు ఆ రోజు, నా అమ్మ కాస్ట్, నా అమ్మ జాతి అని. ఏ నుంచి వచ్చింది ఇదంతా? ఎంత క్రూయల్ రా ఇది, ఎంత అన్ఫైర్. ప్రీతి నేను కలిసి ఉంటే ఒక బై ప్రోడక్ట్ వచ్చేది, ఒక బేబీ వచ్చేది. నౌ బికాస్ ఆఫ్ సమ్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ వీ గాట్ డివైడెడ్ అండ్ దట్ బేబీ విల్ నెవర్ సీ ద ఫేస్ ఆఫ్ ఎర్త్. అరేంజ్ మ్యారేజ్లో లవ్ ఉంటుందారా? నేనైతే అస్సలు నమ్మ. ఫస్ట్ నైట్ అంటే హిస్టరీకి అవుతారు కొడుకులు ఒక్కొక్కడు, ఇట్లా ఉంటుంది. చాలా బాగుంది. ఇంకా చాలా ఎక్కడ పోతే చూడండి అది. అదే కదా. మన పాన్ ఇండియా స్టార్, రెబల్ స్టార్ ప్రభాస్ గారు. ప్రభాస్ బుజ్జిగాడిలో ప్రభాస్ ఒక డైలాగ్ ఉంటుందండి. బాగున్నారా, మంచి వాల్వో బస్సులో దిట్టంగా ఉన్నావు. ఈ బండి చూసావా, నా చార్జ్ నెంబర్ చూస్తావా, ఈ సూజీ ఇంజన్ రై 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 హార్స్ పవర్ ఎక్కువ. ఇట్ట పడితే నరలు కనపడతాయి, ఇట్ట పట్టేసుకుంటే దొరికేస్తాయి. ఇట్ట పట్టి నరని గట్టిగా లాగితే 100 మీటర్ తాలుతుంది. లాగేసుకుందాం ఏంటే ఏంటే డార్లింగ్, ఐ లవ్ యూ డార్లింగ్. అప్పుడు పోసాని గారి వాయిస్. పోసాని బంగారు రాజా, ఐ లవ్ యూ సో మచ్ రాజా. ఏమిటి రాజా, మీరు అధికారంలో ఉంటే నన్ను ఇన్ని తిప్పలు పెడతారా? ఎన్ని స్టేషన్లు తిప్పారు రాజా, నా కూసాలు కదిలించారు రాజా. మీ దండ పెడతా, నన్ను వదిలిపెట్టండి రాజా. లవ్ యూ రాజా, లవ్ యూ 2, లవ్ యూ 3, లవ్ యూ 4, లవ్ యూ ఇన్ఫినిటీ. బంగారు రాజా ఇలా ఉంటుంది. నాగినీయుడు గారు. నాగినేడు ఇందాక మీరు చేసిన డబ్బా నేను కట్ట కాదు, కడితే నేను ఒక్కనే మంచోడిని అవుతా. నువ్వు మంచోడు కావాలిగా. చూడు, రేపటి నుంచి ఇది బడికి వస్తుంది. దీన్ని చూసి మా ఊర్లో చాలా మంది చదువుకోవాలనుకుంటారు. ఇట్లా ఉంటుంది. కొండవలస గారి వాయిస్. కొండవలస ఈయనది. అయితే లేరండి మన మధ్యలో లేరు పాపం. దొరికి తోటలో చాటుడు బియ్యం లగేసుకొచ్చే లెక్కండి, ఆ లెక్కండి, ఆ లెక్కండి. రే నీకేమన్నా ఉంటే మొగుడా 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 అనుకోవాలి, కానీ దేవుడా అన్నావంటే ఒక లేదు. ఉంటాను, బాయ్. కానీ అప్పట్లో వాయిస్ చాలా చాలా famous కామెడీ అండి. కానీ అది కానీ చాలా చాలా సినిమాలు చేశాడు తను. చేసిండు అమ్మో. ఇట్లా శ్రావణి సుబ్రహ్మణ్యం. అబ్బో ఆయన ఘోర కబడ్డీ కబడ్డీ మంచి. ఎల్వి శ్రీరామ్ గారి. మరి తెమ్మరిస్తానంటే దెబ్బకు తగిలితే రక్తం కరక రసం సాంబార్ కర తింటు. మరి ఏంటయ్యా చెప్పు, మరి ఏం చెప్పకుండా అలా కూర్చుంటే ఎలా అమ్మద్దు? ఏదో ఒకటి మాట్లాడాలి కదా. మరి దెమ్మరిస్తానంటే ఇలా ఉంటుందండి. ఎంఎస్ నారాయణ గారి వాయిస్. రే ఎం అంటే మందు, ఎస్ అంటే సోడా, మందులో సోడా కలుపుకుని తాగే నారాయణ. రే నిజం, అది కూడా. ఆయన కూడా లేరు పాపం. నిజంగా అదే కానీ అప్పటి ఆర్టిస్టులు అసలు ఇప్పుడు మూవీస్ ఎక్కడ కానీ ఎవరు లేరు అసలు. ఫిష్ వెంకట్ గారి వాయిస్. ఆయన కూడా లేరు పాపం మన మధ్యలో. అన్నా నిజమానా, నేను ఏం తప్పు చేయలేదన్నా. అరే ఊకానా, అరే అమ్మదానా ఇంటర్వ్యూ చేస్తుంటే వచ్చినానా, ఇంతవల్ల ఏం తెలియనా, నీ దండం పెడతానా, నీకు కాలు మొక్తానా, ఇంకెప్పుడు వేయాలన్నా, ప్లీజ్ అన్నా క్షమించానా. ఇట్లా అంటాడు. కానీ ఆయన voice కూడా చాలా ఉండే. ఒక కామెడీ విలన్ అంటే మనకు టక్కున గుర్తొస్తాడు అనమాట అవునవును. ఫిష్ వెంకట్ గారు. అండ్ రోషే గారి వాయిస్. రోషే గారు. రోషే గారిది కూడా వీళ్ళు ఒకటాడు. ఇలా ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, చాలా మంది కూడా ఇది తెలీదు. మధ్యలో మాట్లాడతావంటే బుద్ధుని మాట్లాడుతున్నావా, బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావా? మధ్యలో మాట్లాడుతూ చెప్పాను కదా, ఏమిటయ్యా నువ్వు మాట్లాడుద్దా? కానీ మీరు మిమిక్రీ చేస్తూ నన్ను తిడుతున్నట్టు అనిపిస్తుంది దాంట్లో. లేదు లేదంటే అందులో ఇన్వాల్వ్ అయ్యాను అంతే. ఇవి ఇవి మీరు ఏం తిట్టినా కానీ మీరు పట్టించుకోకండి అసలు. ఓకే, మోహన్ బాబు గారి వాయిస్. మోహన్ బాబు గారు యమదొంగ సినిమాలో మాట్లాడుతారు కదా. చుచితివా దేవి, చిత్రగుప్తుని నిజాయితీ, నాపై ఎంత ప్రేమ అభిమానం భక్తి, బోలడంత బొబ్బోల జంప. నా పిండా కూడు అభిమానమే ఉన్నచో మీరు ఏమైనా గుర్తించలేకపోవడా, లేక మీకు అవకాశం ఇచ్చే సింహాసనం మీద కూర్చోపెట్టుడా. అతని బుద్ధి మందగించినది, అతని స్థానంలో వీరపరి పెట్ట మంచిది. హొట్టులన్నా మరోసారి పరీక్షించుచదము, ఇప్పుడైనా పచ్చదము ఇచ్చదేమో. నేను వెళ్తున్నాను, ఆ వెళ్ళుము. అండ్ ఇప్పట్లో ఇది కూడా వైరల్ అవుతుంది, వీళ్ళు డీజే టిల్లు సిద్ధు జోలగడ్డ. అది కూడా. ఆ వాయిస్ ఎప్పుడు ట్రై చేయలేదా? చేస్తాండి, అది చేయొచ్చు. చేయవచ్చు, చేయండి. నేను నిన్ను ఓలాటెడ్గా లవ్ చేస్తున్నారు అదిక, తెలిసేవలగాని చేస్తున్నావు. సో స్వీట్ ఆఫ్ యూ. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు మార్కస్? కొంచెం కూడా నా మీద నీకు లేదా నీకు? ఏమోరా, ఫ్రెండ్స్ అంటే ఇంత గలీజ్గా ఉంటారని నాకు తెలియదు. Nice. ఇట్లనే ఉంటుంది. అదే నేను అన్నా కదా,
కాంపాక్ట్ వీళ్ళు పట్టుకుంటే ఒక నాడి అనేది ఉంటుందండి. ఒక్కటి మాత్రం నిజం చెప్తున్నా, నువ్వు నన్ను చాలా ఫూల్ చేస్తున్నావు ఇట్లా ఉంటుందంట. ఈ మాడ్యులేషన్ పట్టుకుంటే కథ దిగండు. ప్రకాష్ రాజ్ గారి వాయిస్ ప్రకాష్ రాజు గారిది అందరు చేసే వయసు. ఎలా ఉన్నావు రే, అర్థం చేసుకోవాలరా, కాకపోతే నువ్వు అపార్థం చేసుకోవడంలో ముందుంటావురా. నేను మోనార్క్ని, నన్ను ఎవడు మోసం చేయలేడు. ఇట్లా మహేష్ బాబు గారి వాయిస్ ఎవరు చాలా చేయలేరు కదా. లేదండి, కష్టం. చాలా కష్టం. అంటే నిజంలో ఇవి పిడకలు, ఇవి 5 ఏళ్ళు, ఇది పిడకలు, ఇలా పట్టి ఇలా కొట్టనంటే నేను చాలా మంచోని, నన్ను అస్సలు అమాయకుని అనుకోవద్దు. ఇలా ఉంటుంది ఇట్లా. మహేష్ బాబు గారి కన్నా దీంట్లో కృష్ణ గారు ఎక్కువ ఏమిట్రా మాట్లాడుతున్నావు అంటే కృష్ణ గారి వాయిస్ చేయండి. ఎదుగో చూడ అహ్మద్, నువ్వు ఇలా చేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్నో సినిమాలు చేశాను, అద్భుతమైన సినిమాలు చేశాను, కానీ నన్ను ఇప్పటి వరకు ఎలా వారు ఇలా ఇంటర్వ్యూ చేయలేదు. చాలా సంతోషంగా ఉంది అహ్మద్, నీకు ఒక నమస్కారం. ఇట్లా ఉంటుంది Thank you. సన్న గొంతు. అండ్ కృష్ణంరాజు గారి వాయిస్ చేసిన కత్తందుకో జానకి వెళ్ది రా, కట్టనుకో దానికి. ఏంట్రా నన్ను అడుగుతావు, నువ్వు చంపేస్తానే అనుకున్నావు. కట్టెందుకు జానకి, కట్టెందుకు జానకి. ఇలా ఉంటుంది. ఆ డైలాగ్ అయితే ఇప్పటి వాళ్ళకి కూడా అది ఇప్పుడు కూడా అంటారు కత్తందుకు జనానికి. పెద్దగా అయిపోతాయి ఫ్యాన్ ఆయన కూడా. మన మెగాస్టార్ చిరంజీవి గారి వాయిస్. మెగాస్టార్ చిరంజీవి వాయిస్ అందరూ చేస్తారు, అందరితో పాటు. సరే, నాకు వచ్చిన వాయిస్ నేను చేస్తాను మళ్ళీ, ప్లీజ్ ఎవరు తిట్టుకోకండి. ఓకే, ఈ రోజు కనుక చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అహ్మద్. ఎందుకంటే నేను ఇన్ని సినిమాలు చేశాను, దాదాపు 160 దగ్గరలో ఉన్నాను, కానీ ఇలా నువ్వు ప్రశ్నలు ఎవరూ అడగలేదు. నువ్వు అడిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఆ రకంగా మనం ముందుకెళ్ళాలి. ఓకే, వెరీ గుడ్ నానా. ఓకే, మన ఇప్పుడు బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున గారి, అక్కినేని నాగార్జున గారి వాయిస్. నాగార్జున, రైట్. హాయ్, హలో, నమస్తే, నేను మీ నాగార్జున. వెల్కమ్ టు బిగ్ బాస్. అహ్మద్, ఈరోజు ఏం చేస్తున్నావు బిగ్ బాస్లో? ఏం చేయాలో ఆలోచిస్తున్నా. ఏం చేయాలో ఆలోచించడం కాదు, నువ్వు బిగ్ బాస్ ఆడటానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా బిగ్ బాస్లో ఆడాలి, లేదంటే బయటికి వెళ్ళిపోతావు. అర్థమైందా? వీళ్ళు ఏం ఆడతలేరు బిగ్ బాస్. ఎవరు ఆడట్లేదు? వీళ్ళైతే ఆడమన్నా ఆడతలేరు, అట్లే కూర్చుంటారు, సేఫ్ గేమ్ ఆడుతున్నారు. అయితే నువ్వు ఆడు, వాళ్ళని వదిలిపెట్టు. సేఫ్ గేమ్ వాళ్ళు ఆడతారు, ఒరిజినల్ గేమ్ నువ్వు ఆడు. ఓకేనా? లేదంటే సుర్రు సుమ్ము అయిపోద్ది. అర్థమైందా? అర్థమైంది. అది ఏఎన్ఆర్ గారి వాయిస్. అంటే ఏఎన్ఆర్ గారు లాస్ట్ డేస్ ఉంటండి, ఆ డేస్ లో మాట్లాడారు అనమాట. ఒకటి మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నేను ఇప్పుడు హిట్ టీవీ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తున్నారు. మీరు ఈ కాలంలో నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది. మీ ప్రేమ ఎప్పుడు ఇలాగే ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా అబ్బ తరపున, అందరి తరపున కూడా మీకు ధన్యవాదాలు. జై. ఓకేనండి, ఉంటాను. అండ్ మన రాకేష్ మాస్టర్ గారి, ఆయన కూడా మన మధ్యలో లేనండి. అరే వాడు అప్పులేగాడు ఆ రోజు ఏమన్నాడు రా? చెప్పలేండిరా, చెప్పు. మీకన్నా నాకెట్లా తెలుస్తుంది మాస్టరు? ఆ పుల్లేగాడు పంజాగుట్లో పుల్లగున్నానండా? పుల్ల కాదురా, నేను చెప్పేది వినరా నాన్న. సరే మాస్టర్. అది అయిపోయిన తర్వాత నేను రైస్ లేదంటే రైస్ బ్యాగ్ ఇచ్చాను రా. ఎవరు? ఆ లక్కడిగా పూల్గాడు, ఆ మాదాపూర్, ఆ షేర్లింగంపల్లి గాడు ఏమంటున్నాడు? రాకేష్ మాస్టర్ ఎవడో తెలీదా? ఆ బుచ్చుగానికి ఏం లేకపోతే నేను ఇచ్చాను రా, నేను చూసుకున్నాను. సారీ అండి, మిమ్మల్ని అనలేదు. మీరు చేసింది అదృష్టవంతులు, ఎందుకంటే ఆయన ఆ లాస్ట్ డేస్ లో అట్లా అయిపోయాడు, కానీ మంచి మాస్టరే కదా అతను కూడా. పుష్ప తగ్గేది లేదు. అల్లు అర్జున్ గారు పుష్ప అంటారు కాబట్టి పుష్ప డైలాగ్ వేద్దాం. ఏం అవును నీ పేరు? అవును అవును పుష్ప.
మా బుల్రెడ్డి కనిపించినాడు నీకు అటు లోట పట్టుకొని పోతున్నాడు. లోట పట్టుకొని పోతున్నాడా? ఆ, మరి అటు లోట పట్టుకొని పోతుంటే నువ్వేం చేస్తున్నావు అబ్బే? నేను కూడా పట్టుకొని పోతాను నీళ్లు. నీళ్లు పట్టుకొని పోతా ఉన్నావు అంటే మీరు అందరూ కలిసి నన్ను ఆడిపిస్తున్నారు. లేదు పుష్ప, పుష్ప గారికి కోపం వస్తే ఎలా ఉంటుందో మీ అందరికీ చూపిస్తాను. ఇప్పుడు చూపిస్తాను. ఏంది తక్కువ అంచనా వేస్తున్నారో నన్ను. అస్సలు తగ్గేదలే, వింటున్నావా? అస్సలకే తగ్గేదలే. లేదు చాలా బాగా వచ్చింది. పుష్ప సినిమా కూడా చాలా హిట్. అంటే స్లాంగ్ ఉంటుంది కదా మనకు. అతను కూడా నేషనల్ అవార్డు, అమ్మో అల్లు అర్జున్ ఫేమస్ యాక్టర్, అమ్మో సూపర్ అసలు. ఎందుకంటే అట్లా చేయడం అంటే చాలా ఇంపార్టెంట్ కదండి. ఏంద్రే ఏంది బుల్రెడ్డి నోట్లో పాన్ ఉన్నట్టు చేయడం చాలా గ్రేట్ కదండి. ఆ రగ్గుడ్ క్యారెక్టర్. సీనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఎప్పుడు ట్రై చేయలేదు. నా తెలుగింటి ఆడపడుచులకి అన్న తమ్ముళ్ళకి వందనం, నా పాదాభి వందనం. ఈరోజు అహ్మద్ ఇంటర్వ్యూ చేస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదములు. కానీ ఇలాంటి మిమిక్రీ ఆర్టిస్టుల వల్ల చాలా మంది ఆర్టిస్టులు ఇప్పుడు వాళ్ళు మన ముందు లేకపోయినా కూడా వాళ్ళు ఇప్పుడు ఈ వాయిస్ లతోని మనం వాళ్ళని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇప్పుడు నిజంగా ఆ ఎక్స్పీరియన్స్ తీసుకున్నాను పొందాను కాబట్టి మాట చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలా లెజెండరీ యాక్టర్స్ వాళ్ళు ఇంత పేరు తెచ్చుకున్నారు. వాళ్ళు అసలు మనం ఇప్పుడు ఉన్న దాంట్లో వాళ్ళకి అసలు దరిదాపులో కూడా ఉంటారు. అలాంటి వాయిసెస్ తోని మీరు చేసినంత సేపు నేను వాళ్ళని ఇమాజిన్ చేసుకున్నాను. సాయి అసలు నాకు ఎక్కడ కనిపించలేదు. రియల్లీ గ్రేట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇంకో విషయం ఏంటంటే అంటే కొంతమంది చాలా తక్కువ మంది ఎంకరేజ్ చేస్తారు. ఎప్పుడు మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. ఆ రకంగా నిజంగా బ్రో అహ్మద్ బ్రో, ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ నిజంగా. అండ్ థ్యాంక్ యూ టు హిట్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మంచి వాయిసెస్, ఇంకా మిమిక్రీ కొత్త వాళ్ళు వస్తూనే ఉంటారు కదా, వాళ్ళకి కూడా మిమిక్రీ నేర్చుకొని మా ముందు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.